పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. చిత్రం మనమందరం ఇష్టపడి ఎగబడి చూసేది. కొన్ని మనల్ని నవ్విస్తాయి, కొన్ని మనల్ని ఏడిపిస్తాయి, కొన్ని మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. అలాంటి చిత్రాల వెనకాల ఉండే ఎన్నో కథల్ని, కనిపించని వ్యధల్ని, ఆనందాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ చిత్రం వెనుక మర్మం పాడ్కాస్ట్. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అని బాలయ్య గారిని అన్స్టాపబుల్గా నిలిపిన క్రాఫ్ట్స్ మాస్టర్, ఎన్నో సినిమాలకి కథలను అందించి ఆనందింపజేసిన సక్సెస్ఫుల్ రైటర్ బేవిఎస్ రవి గారు. ఈయన పెన్నుకి చమత్కారం ఎక్కువ, ఫిలాసఫీని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పడం ఆయనకి మక్కువ. ఆయన ఒక రైటరే కాదు, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఈరోజు మనం ఆయనతో చిత్రం వెనుక ఉండే మర్మాన్ని తెలుసుకుందాం. ఎలా సార్ అన్స్టాపబుల్ ఎలా అవుతుంది సార్? అదొక అదృష్టం నా జీవితంలో, అది నా జీవితానికి అయిపోయాలి. అది రైటర్ అవ్వాలన్న ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి. దానికి కారణం ఏంటంటే సత్యానంద్ గారు పరుచూరి బ్రదర్స్ వచ్చేటప్పుడు. ఫ్యూచర్ ఆఫ్ ద రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటారు సార్? ఏఐ అనేది చాలా పెరిగిపోయింది. ఏ కథ చెప్తుంది, అవును, ఏ డైలాగులు రాస్తుంది, కానీ అలవైకుంఠపురంలో లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ కదా. వీడి సొమ్ము వీడిది కాదని చెప్పి బయట కేజీఎఫ్ బోర్ కొట్టినప్పుడల్లా వాళ్ళ అమ్మ నాన్న ఏం తీశారు సార్. క్లాసిక్ సినిమాలు తగ్గిపోయాయి, కమర్షియల్ గా సినిమా. దిల్ రాజు గారు ఒకసారి చెప్పాడు, నేను ఇదివరకు రోజులు నాకు డబ్బులు ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఒకసారి తొలి ప్రేమ రిలీజ్ చేసాను మళ్ళీ అని. పాన్ ఇండియా మూవీస్ అంటే 5 భాషల్లో రిలీజ్ అవ్వడమేనా? ఒకప్పుడు సినిమా టైటిల్ కింద క్యాప్షన్లు ఉండేవి, ఇప్పుడు భాషలు ఉంటాయి. కథ గొప్పదా, స్క్రీన్ ప్లే గొప్పదా? అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పచ్చు. ఇవన్నీ యాక్టర్స్ లో నెపోటిజం ఉంది అని అంటారు, అలాగే రైటర్స్ లో కూడా నెపోటిజం. తరుణ్ భాస్కర్ ఎవడు, సందీప్ రెడ్డి వంగ గారు ఎవడు, ఓడిపోయిన వాడు. సార్ ఇప్పుడు మీది, హరిశంకర్ గారిది, రవితేజ గారి మధ్యలో ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది సార్? రవితేజ గారితో వచ్చి మేజర్ దిందా తిడతాడు, ఇలా మారు అంటాడు. ఆయనలో డిసిప్లిన్ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తాడు. 7-5 వస్తే హర్ట్ అయిపోతాడు. ఎక్కడ ఎవరికి ట్రాఫిక్లు ఉండవు, మీకు ఒక్కడికే ట్రాఫిక్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఇప్పుడు సార్ మన పాడ్కాస్ట్ ఈజ్ అబౌట్ స్క్రీన్ రైటింగ్, బిహైండ్ ద మూవీస్ ఏం జరుగుతాయి అనే దాని మీద సార్. పర్ఫెక్ట్. సార్ అసలు మీకు రైటర్ అవ్వాలన్న ఆలోచన ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు వచ్చింది సార్? రైటర్ అవ్వాలన్న ఆలోచన ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి స్టార్ట్. అలా చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి రైటర్ అవుదాం అనే ఆలోచన ఉంది. దానికి కారణం ఏంటంటే మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. మా తాతగారు పోయిట్, కవిత విశ్వనాథ్ సత్యనారాయణ గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, గుర్రం జాషువా గారు, వీళ్ళతో పాటు జంజాల పవన్ శాస్త్రి గారు, ఆ తర్వాత కరుణశ్రీ, వీళ్ళందరితో బాగా ట్రావెల్ చేస్తుండేవారు. మా ఇంట్లోనే కవిత గోష్ఠులు అవి జరుగుతుండేవి. మా నాన్నగారు, మా బాబాయ్ ఇద్దరు కూడా వెరీ వెల్, దే ఆర్ యావిడ్ రీడర్స్. సో వాళ్ళతో పాటు ఉండటం, ఆ పుస్తకాలు చదివి దాని మీద డిస్కస్ చేసుకోవడం, ఆ డిస్కస్ చేసుకుంటే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం, తెలియకో ఆ పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి, సాహిత్యం గురించి రీడర్స్ డైజెస్ట్ బుక్స్ ఉండేవి. ఆ తర్వాత ఒక వయసు వచ్చాక మా నాన్నగారు నాకు జేమ్స్ హ్యాడ్లీ చేజ్ అని, లేకపోతే సిడ్నీ షెల్టన్ బుక్స్ అని, మా బాబాయ్ స్పోర్ట్స్ సంబంధించినవి, మ్యూజిక్ సంబంధించినవి. సో ఆర్ట్ అండ్ నాలెడ్జ్ మీద విపరీతంగా నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవకాశం లభించింది. పైగా నేను సినిమా విపరీతమైన పిచ్చి, నాకు సినిమాలు అన్నీ చూసేస్తాను. ఇప్పటికీ శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శుక్రవారం అది రిలీజ్ అయిన సినిమాలు చూడటం నాకు ఇష్టం. అన్ని రకాల జోనర్లు, అన్ని అసలు సినిమా ఇష్టం. ఆ ఆడియో విజువల్ ఫార్మాట్ ఏమో నాకు చాలా ఇష్టం. దాంతో విజయవాడలో పుట్టడం, విజయవాడ అంటేనే ఒక సినిమాకి ఒక అయాన్, అదే ఎప్పుడు ఛార్జింగ్లో ఉంటుంది, వాటర్లోనే ఉంది అంటారు. వాటర్లోనే ఉందని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నాకు కొరటాల శివ అన్న రూమ్మేట్. సో ఆయన మేనమామ పోసాని కృష్ణమురళి గారు. సో ఒక అవకాశం కనిపిస్తుంది, ఓకే సినిమాల్లోకి వెళ్ళొచ్చు అనమాట, మనం ఒక దారి ఉంది. సో పోసాని గారు ఎంత కష్టపడ్డాడు, ఎలా పైకి వచ్చాడో కొరటాల శివ మాకు రూమ్లో చెప్తుంటే, మనం కూడా ఇలా కష్టపడితే పలుకుతుంది మనకు సరస్వతి అని ఒక హోప్ ఉండటం, అలా హైదరాబాద్ రావటం, ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన దగ్గర పనిచేయటం. సార్ ఇప్పుడు మన ఫ్యూచర్ ఆఫ్ ద రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటారు సార్? అంటే ఇప్పుడు ఏఐ అనేది చాలా పెరిగిపోయింది,
ఇదివరకు మనకి ఏమైనా ఒక రైటర్స్ బ్లాక్ వచ్చినా ఏదొచ్చినా చాలా కష్టపడే వాళ్ళం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద రైటర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇది చాలా పెద్ద క్వశ్చను, వినడానికి తక్కువగా ఉంది కాబట్టి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎస్ ఎస్ ఫ్యూచర్ ఆఫ్ రైటర్స్ గురించి మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ఊహించాలి అంటే కనుక పాస్ట్ ఆఫ్ ది రైటర్స్ ఏంటి, ప్రజెంట్ ఆఫ్ ది రైటర్స్ గురించి కూడా ఊహించాలి. ఎస్ కరెక్ట్. ఎస్ అది తెలిస్తే ఫ్యూచర్ ఉందో లేదో తెలుస్తుంది మనకి. రైటర్స్ అంటే అనుభూతిని అక్షర రూపంలో పెట్టేవాడు రైటర్. కొంతమంది అరే భలే మాడతావు నువ్వు అంటాడు. వాడు ఎందుకు భలే మాట్లాడతాడంటే వాడికి అనిపించింది మనం వినేట్టుగా చెప్పడమే భలే మాట్లాడటం. ఒకడు మాట్లాడుతుంటే వినబుద్ధి వేస్తాం, రే కాసేపు నోరు మూసి కూర్చోరంటే, ఎందుకంటే రైటర్ కాదు. ఎందుకు నోరు మూసి కూర్చోమన్నాడు సోది చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా పదాలు అల్లి వాడి అనుభూతుల్ని కరెక్ట్ పదాలతో మనకి అలరించేట్టుగా చెప్పేవాడు రైటర్. కాగితం మీద పెడితే రైటర్, నోటితో చెప్తే స్పీకర్, అంతే కదా. సో దానికి ఏం కావాలి, వొకాబులరీ కావాలి. అంటే మంచి వొకాబులరీ ఉంటే ఆ పదాలు ఏ అనుభూతికి, ఏ ఎక్స్ప్రెషన్కి ఏ పదం వాడితే బాగుంటుంది, ఏ వర్డ్ వాడితే బాగుంటుంది, ఏ సెంటెన్స్ వాడితే బాగుంటుంది, దేంతో పోలిస్తే బాగుంటుంది. అంటే ఉపమానాలు ఉపమానాలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్తో చెప్పటం, అలంకారాల్లో భాగం ఉపమానం అనేది. అలంకారంలో ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణకి అంటాం కదా. ఇవన్నీ గ్రామర్, తెలుగు గ్రామర్లో అలంకారాలు అంటాం. దాంట్లో ఉపమాన అలంకారం ఎక్కువ వాడతాం. దీనిలాగా, దానిలాగా, అలా 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 అలా. సో ఇవి ప్రొఫెషనల్ రైటర్స్ అయ్యేవాళ్ళు ఏం చేయాలంటే ఈ గ్రామర్ని కాన్షియస్గా నేర్చుకోవాలి. విభక్తులు ఏంటి, విభక్తులు ఉంటాయి చూసారు, డుమవులు, ప్రథమ విభక్తి, ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి ఈజీగా వాడడానికి, పదాలతో ఆడుకోవడానికి కాన్షియస్గా నేర్చుకుంటే ఈజీ అవుతుంది. పర్యాయ పదాలు ఎక్కువ తెలిస్తే ఎక్కువ సామెతలు, దేశీయాలు ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుంది, ఈజీ అవుతుంది పని. అంటే ఏం ఈజీ అవుతుంది, ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ అవుతుంది. మనకి చిన్నప్పుడు మన ఊళ్ళల్లో నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు కూర్చుని మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. అవును సార్, అవును. ఎందుకు మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళకి అవన్నీ తెలుసు. ఆ తర్వాత మన అమ్మలకి వాళ్ళకి సామెతలు ఫ్లోలో వస్తుంటాయి. మనం ఏంటంటే మిడిల్ క్లాస్ ఇండియా ఏం చేసిందంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అలవాటు చేసింది. పేరెంట్స్ని డాడీ, మమ్మీ అనడం, ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడటం పిల్లలతో. వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోవటం. చాలా పదాలకి తెలుగు అర్థాలు కూడా తెలుసు. తెలుగు పోయిందండి. ఇంగ్లీష్లో మాట్లాడటం ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అని అనుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్కి అమెరికా వెళ్ళడానికి ఇంగ్లీషు అవసరమే. అదైతే ఇంగ్లీష్ తెలుగులో స్కూల్లో నేర్పిస్తారు. మా పిల్లలకి నేను ఇంట్లో తెలుగే మాట్లాడతాను, పచ్చి బూతులతో కూడిన తెలుగు మాట్లాడతాను. నేను ఇంగ్లీష్ మాట్లాడను, హిందీ మాట్లాడను. మా పిల్లలకి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలంగాణ తెలుగు వచ్చు, ఆంధ్ర తెలుగు వచ్చు. ఫ్లో అన్నీ వాళ్ళ సొంత భాషలో మాట్లాడతారు. పాస్ట్లో రైటర్స్ ఎలా వచ్చేవాళ్ళు అంటే చాలా నేర్చుకుని వచ్చేవాళ్ళు. సాహిత్యం పుస్తకాలు చదువుకుని వచ్చేవాళ్ళు. మొదటి తరం రచయితలు 1940s 50s కవులు ఉండేవాళ్ళు. ప్రబంధాలు, కావ్యాలు, నాటికలు, సంస్కృతాంధ్ర నాటకాలు చదువుకుని వచ్చారు. అదే పోయింది. ఆ తర్వాత చదువుకోవటంలోంచి గుర్రజాడ అప్పారావుని, లేకపోతే కొడవటిగుంటి కుటుంబరావు గారిని, అలాంటి నవలా రచయితలు, చిన్న షార్ట్ స్టోరీస్ రాసేవాళ్ళు, రావిశాస్త్రి గారు, వాళ్ళని చదువుకుని వచ్చే రైటర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చదువుకుంటున్నారు అన్నమాట. వీళ్ళందరూ రైటర్సే కానీ స్క్రీన్ రైటర్స్గా ఎక్కువ వర్ధిల్లలేదు. అంటే ఒక టైంకి వచ్చేసి ఆగిపోయారు. సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్ వచ్చేటప్పటికి స్క్రీన్ రైటర్స్గా దే హ్యావ్ సీన్ స్టార్డమ్. అప్పట్లో ఏంటంటే అంతకుముందు వాళ్ళ ముందు సముద్రాల గారు, ఆత్రేయ గారు, లేకపోతే భమిడిపాటి రాధాకృష్ణ గారు, పెంగళ నాగేంద్రరావు గారు, వీళ్ళందరూ సాహిత్యంలో నుంచి వచ్చి నాటకాల రచయితల్లోంచి వచ్చిన వాళ్ళు. పరుచూరి వాళ్ళు కూడా నాటకాలు రాసినా కూడా, గోలపూడి మారుతూరు గారు రాసినా కూడా, వీళ్ళు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. ఎక్కడంటే వీళ్ళు హాలీవుడ్ ఫిల్మ్స్కి, బెంగాలీ ఫిలిమ్స్కి, లేకపోతే ఇతరత్ర మనకంటే ముందు ప్రోగ్రెస్ అయిన సినిమాల గురించి తెలుసుకోవటం వల్ల ఓకే ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రాయటం మొదలుపెట్టారు. దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ రైటింగ్ అయింది, థియేటర్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఏమైందంటే ఈ రైటర్స్ చాలా స్టార్డమ్ అనుభవించారు. స్టార్డమ్ అనుభవించిన తర్వాత ఆ రైటర్స్ రాసిన స్క్రిప్ట్లు సక్సెస్ అవటం, డైరెక్టర్స్ వాటిని తీసుకొని చేయటం అయింది. ఆ తర్వాత 1989లో శివ వచ్చింది. శివకి ముందు విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, భారతీరాజా గారు, మహేంద్రన్ గారు తమిళ్లో, శివతో రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఆటియర్ థియరీ అంటారు వీటిని.
ఇట్స్ కాల్డ్ ఆటియర్ థియరీ. వీళ్ళేంటి, కెమెరాని ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్గా, ఒక క్యారెక్టర్గా ఊహించుకుంటూ సినిమా తీస్తారు వీళ్ళు. కెమెరా కదులుతుంది, కెమెరా ఫోకస్ షిఫ్ట్ అవుతుంది, ఫోకస్ అవుతుంది, అంటే ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం. ఉండే పుస్తకాల్లోంచి స్క్రిప్ట్ని తీసి వైడ్ యాంగిల్ పెట్టు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే ఇతని మీద పెట్టు, సజెషన్ పెట్టి ఇతనితో మాట్లాడుతుంటే ఇతని షోల్డర్ పెట్టు, Yes, sir. అందరూ కనిపించాలంటే ఇది పెట్టు, ఇలా Right, కాదు. కెమెరాతో పాటు మీరు శివలో చూస్తే ఎక్కువ అవును తెలుస్తుంది, సార్, అవును. కెమెరాతో పాటు మూవ్ అవుతుంది. సో అది ఆ ఆటియర్ థియరీ శివతో సక్సెస్ అవటం, అంతకు ముందు కూడా ఉంది, కానీ ఆటియర్ థియరీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సక్సెస్ అవటం వల్ల డైరెక్టర్కి సక్సెస్ స్కిల్ కాకుండా అతనికి ఒక సపరేట్ పోయిటరీ మొదలైంది. ఇతను దిస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్, Makes sense, sir. Correct. దిస్ కైండ్ ఆఫ్ కృష్ణవంశీ కైండ్ ఆఫ్ డైరెక్టర్, తేజ, Correct. వినాయక్, వీళ్ళ స్టైల్ ఆఫ్ పూరి జగన్నాథ్, వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి. Correct, sir. Correct. ఆ తర్వాత వాళ్ళు కూడా కమర్షియల్ పందాలో పడవచ్చు, కానీ మొదలు పెట్టినప్పుడు మాత్రం డిస్టింక్ట్. వినాయక్ సినిమా అంటే ఇలా ఉంటుందని మాకు తెలుసు, శివ అంటే ఇలా ఉంటుందని తెలుసు. అవును సార్, అవును. సో వీళ్ళ డైరెక్టర్స్కి ఒక థియరీ వచ్చేప్పటికి వాళ్ళు ఏం చేశారంటే రైటర్స్ని తమకు కావాల్సినట్టు రాయించుకోవడం మొదలుపెట్టారు. సుకుమార్, అవును, అవును సార్, త్రివిక్రమ్, అవును. వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సినిమాలు తెలుస్తాయి, వాళ్ళకి కావాల్సినట్టుగా రైటర్స్ని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఐడియా చెప్పాడండి, కూర్చుని అందరం వర్క్ చేసాం, అయితే ఒక ఐడియా ఉంది, దాని మీద నా స్టైల్లో మార్చుకున్నాను, నా స్టైల్లోని పదాలు వింటారు. అవును, అవును సార్, అవును. ఇది హిందీలో ఉంది, హాలీవుడ్లో ఉంది, స్పిల్బర్గ్ నుంచి. యాక్చువల్గా దీనికి పితామహుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఎస్ సార్, ఎస్. ఆర్టిఆర్ థియరీ మీరు గూగుల్లో, అవును సార్, అవును, అవును. వికీపీడియాలో చూసి తెలుస్తుంది. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రైటర్స్ సెకండ్ వీడు ఇండిపెండెన్స్ సెక్టార్ కాకుండా డైరెక్టర్స్కి అనుబంధ సెక్టార్ అయిపోయింది రైటింగ్. ఒకప్పుడు డైరెక్టర్లు చాలామంది ఉండేవాళ్ళు, హీరో దగ్గరికి వెళ్ళి సార్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కత్తెచ్చుకో, పరశురాళ్ళ దగ్గర, సత్యానంద్ దగ్గర, కొత్త రైటర్లు ఎవరు వచ్చారట, అదే మోదుకూరి జాన్సన్, ఎవరో రైటర్ల దగ్గర కత్తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అవును సార్, అవును. ఆ డైరెక్టర్తో చేయాలని ఒకసారి అంటున్నారు హీరోలు, ప్రొడ్యూసర్లు. అవును సార్, అవును. సో డైరెక్టర్కి అనుబంధ విభాగం అయిపోయింది రచన అనేది. అనుబంధ విభాగం అయ్యేటప్పటికి ఏంటంటే ఒక రచయిత ఆ డైరెక్టర్తో పాటు ట్రావెల్ అవ్వడం మొదలైంది. అప్పుడు ఏంటి, ఆ డైరెక్టర్ టేస్ట్ ప్రకారం ఈ రచయిత పనిచేయాల్సి వచ్చినప్పుడు ఈ డైరెక్టర్కి ఏది నచ్చుతుందో ఆ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఈ రైటరు ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు రైటర్లు ఏం చేశారు, మొత్తం అంతా నాలెడ్జ్ ఉండేది వాళ్ళ దగ్గర, అవును సార్, మొత్తం లిటరేచర్ అంతా నేర్చుకుని వచ్చేవాళ్ళు కదా. అవును సార్, అవును. ఆ తర్వాత ఏంటి, స్క్రీన్ రైటింగ్ నేర్చుకునే రైటర్లు వచ్చారు, నేను మీకు చెప్తుంటే. ఎస్, ఎస్. ఇప్పుడేంటి, ఏ డైరెక్టర్ కావాలంటే ఆ డైరెక్టర్కి సంబంధించిన నాలెడ్జే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ దగ్గర రైటర్లు అనుకోండి, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ మైండ్ సెట్, తెలివితేటలు, అలాంటి గురించి ఆలోచించడం, దాని మీద ఎక్సర్సైజ్ చేయటం, దాని మీద సీన్ చెప్పి డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయటం, దాని నుంచి ఇంప్రెస్ చేయటం ఉంటూ ఉంటాయి. అవును సార్. అంటే కరెక్ట్ మెడికల్ ఫీల్డ్ ఆలోచిస్తే ఒకప్పుడు ఫిజిషియన్, సర్జన్ ఇద్దరే ఉండేవాడు. ఇద్దరే ఉండే. ఆ తర్వాత స్పెషాలిటీ కార్డియాకు, లివరు, తర్వాత సూపర్ స్పెషాలిటీ. ఇదివరకు ఆర్థోపెడిక్ వాడే మొత్తం చట్టకి, మోకాలకి, యాంగిల్కి చేసేవాడు. ఇప్పుడు కాదు, మోకాలకు సపరేట్ ఉంటాడు, కరెక్ట్. ఆ మోకాలకు కూడా చెప్పకొకడు, జాయింట్కి ఒకడు, లెగమెంట్కి ఒకడు ఉంటారు. అవును, అవును. అలాగే రైటర్స్ కూడా అలా అయిపోయారు. సో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ రైటర్స్ వచ్చేసారు. శ్రీనోవెట్ల గారు అంటే ఒక రైటర్స్, ఇలాంటి వాళ్ళు రైటర్. ఇప్పుడు మనకి ఎందుకంటే తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగు డైరెక్టర్లు వాళ్ళ విధానాలు చెప్పినాం. అదే ఇప్పుడు బాంబేలో కూడా రోహిత్ శెట్టికి, ఫర్హాద్ జమాన్ అని వాళ్ళ రైటర్స్ ఉంటారు, ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ రైటర్స్. సో ఇట్ విల్ బి ఈజీ. ఆ ఆటియర్ థియరీ నుంచి వచ్చిన ఎవల్యూషన్లో భాగంగా ఇలా జరిగింది. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ రైటర్లు వచ్చినప్పటికి వాళ్ళకి అన్ని కథలు రాయలేకపోవడం, అలా అయ్యేటప్పటికి వాళ్ళు ఎంతసేపు మనిషికి ఎవల్యూషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఈ సూపర్ స్పెషాలిటీ రైటర్లు ఉండేటప్పుడు వీళ్ళు అనుబంధ విభాగంగా ఉందాం మనం డైరెక్టర్కి, మనం డైరెక్టర్కి ఎందుకు కాకూడదు అనేది వచ్చింది. అవును, అవును సార్. సో వీళ్ళు ఎక్కువ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు రైటర్స్. డైరెక్టర్కి వచ్చే చార్ము, డైరెక్టర్కి వచ్చే కరిస్మా, డైరెక్టర్కి వచ్చే డబ్బు, ఆ థ్రిల్లు బాగుంటుంది కదా. అవును సార్, అవును. సో రైటర్లు కూడా మనం కూడా టీం పెట్టుకుందాం, రైటర్లుగా. నాకు ఒక స్పెషాలిటీ ఉంటుంది, రైటర్ని పెట్టుకుంటే టీం. అలాంటి సైకలాజికల్ ఆలోచన, గ్రోత్ థాట్స్ వస్తాయి. అసలు విపరీతమైన నాలెడ్జ్ నుంచి రైటర్లు స్క్రీన్ రైటింగ్కి వచ్చి అక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీకి అయిపోయి ఆ తర్వాత ఈ జానర్ రైటర్లు వచ్చేసారు. కరెక్ట్. ఇలా రావడం వల్ల ఏమైందంటే వీళ్ళ నాలెడ్జ్, ఇప్పుడు రొమాంటిక్ సినిమాలు రాసే రైటర్ ఉన్నాడు అనుకోండి, యాక్షన్ సినిమా ఉంది సార్ చూస్తారా కొత్తగా వచ్చినా, మనకి యాక్షన్ పడతాయా అంటాడు. కామెడీ సినిమాలు చూసేవాళ్ళు ఏడుపుకొట్టు సినిమాలు చూడరు.
అవును సార్. సో అన్ని రకాల సినిమాలు ఆస్వాదించడం, అన్ని రకాల ఎమోషన్స్ని అర్థం చేసుకోవటం, అన్ని రకాల ఎమోషన్కి సంబంధించిన లిటరేచర్ చదవటం, అన్ని రకాల సినిమాలకు సంబంధించిన చదవటం, చూడటం సినిమాలు ఇవన్నీ ఉంటే కంప్లీట్ రైటర్లు అవుతారు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ రైటర్స్ వచ్చారు, అవును సార్. ఇది మీరు గమనించుంటారు మీరు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఈ జానర్కి ఈ జానర్ స్టిక్ అయిపోతున్నారు. ప్లస్ ఏంటంటే సార్ రైటర్ అనేది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో సినిమాకి తెలియకుండా డైరెక్టర్ అనే వాటికి అనుసంధానంగానే రైటర్ రాస్తున్నారు సార్. రైటర్కి ఒక సెపరేట్ ఇండివిజువాలిటీ అనేది లేకుండా లేదు, ఇప్పుడైతే రైటర్కి సపరేట్ షాప్ లేదు. లేదు. రైటర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సార్? చాలా ఎక్కువ ఉండాలి. అదే డైరెక్టర్ ఏం చెప్తే దాన్ని బట్టే రాయడంతో అక్కడ ఆగిపోతున్నారు. కానీ ఇప్పుడు రైటర్ చెప్పింది ఎంతవరకు డైరెక్టర్ తీసుకుని చేంజ్ చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఇది ఇంకో పెద్ద క్వశ్చన్ చెప్పలేదు, పెద్ద పెద్ద నో ప్రాబ్లం సార్. ఇప్పుడు రైటర్ అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే. కథ ఈజీ యాక్చువల్గా, డైలాగులు ఇంకా ఈజీ. మనం మాట్లాడుకునే ఒకప్పుడైతే ఒక గ్రాంధికంగా రాయాల్సి వచ్చేది, డ్రామాటిక్గా రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్నదని మాట్లాడుకోవటంగా అవును సార్, పొడి పొడిగా వచ్చేసింది. దాంట్లో కొద్దిగా ఫన్ ఉండటం, కొద్దిగా Hmm. డ్రామా యాడ్ చేయటం, అదేదో జరుగుతుంది. కథ కూడా సమస్య ఉంటే కథ ఉంటుంది. ఒకడు కథ చెప్పేటప్పుడు దాంట్లో ఏదైనా సమస్య ఉంది అంటే అది కథే, కదా. దాన్ని రిపేర్లు చేసుకుంటాం. ఆ రిపేర్లు చేసుకునే వ్యవహారాన్ని స్క్రీన్ ప్లే అంటారు. ఈ స్క్రీన్ ప్లే అనేది మళ్ళీ ఒక్కొక్క డైరెక్టర్ కథ చెప్పే విధానం, అతను ఇంతకుముందు సక్సెస్ అయినట్టుగానే చెప్దాం అనుకుంటాడు. అతను మళ్ళీ కొత్త రకంగా చెప్తే ఎందుకు వచ్చినా కూడా మనకి కమర్షియల్ ఈక్వేషన్స్లో ఇంత డబ్బు పెట్టినప్పుడు, ఇంత ఇన్వెస్ట్మెంటు, ఎనర్జీస్, రిస్క్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వర్కౌట్ అయిన విధానాన్ని మళ్ళీ చేద్దాం అనుకుంటాం. కొత్తదనం ఎందుకులే, Crude formula. అది పక్కవాడు ఏమంటాడంటే క్లీషేగా ఉంది అంటాడు. క్లీషే మీన్స్ వాట్? చాలాసార్లు తీసేసిందని క్లీషే అంటారు. చాలాసార్లు ఎందుకు తీశారు? చాలాసార్లు వర్కౌట్ అయింది కాబట్టి తీశారు. తీశారు. అవును. అంతే కదా. అవును సార్. అవును. మన దగ్గరకు వచ్చేవాడు మళ్ళీ అదే చేస్తాం, పక్కన చేస్తే అది సరే డెఫినెట్. ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లే రైటర్స్కి ఏంటంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళు సీన్లు చెప్పక్కర్లా. కథ ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్తే కథ ఎప్పుడు చూస్తాం సినిమా, ఇంట్రెస్ట్ ఉండాలి. అవును. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ముందు జరిగేది తెలియకపోవడం, స్పాట్ ఇంట్రెస్ట్. తర్వాత ఏం జరుగుతుందో తెలిసింది అనుకోండి, బోర్ కొడుతుంది, ల్యాగ్ రా అంట. మనం ల్యాగ్ అనేది ఎందుకు వాడతాం సార్? మీరు చెప్పేది నాకు తెలిసిపోయింది అనుకోండి, అయినా చెప్తుంటే ల్యాగ్ అంటాం. ల్యాగ్ చెప్పక పాయింట్ రా అంటాం. అంటే ఏంటి, మాకు తెలిసిపోతుంది, లేదా ఇంట్రెస్ట్ పోతుంది మీరు చెప్పేది. మీరు నన్ను అప్పడగలనుకోండి సార్, నేను చెప్తూ పాయింట్కి రా అంట. ఏం కావాలి నీకు ఎండ్ ఆఫ్ ద డే? నస. లేదంటే అప్పు అడిగిన తర్వాత నేను ఇస్తానన్న తర్వాత కూడా మీరు మీకున్న అవసరాలు చెప్తుంటే ల్యాగ్ వద్దమ్మా ఇస్తాను కదా అంట కదా. ఇప్పుడు నేను మీకు వచ్చి కాలు నొప్పి అనుకోండి, మందు వేసుకో అంటారు మీరు. అంటే కాలు నొప్పి ఎందుకు అంతే నాకెందుకు? సో దిస్ ఈజ్ ల్యాగ్. ఇది ల్యాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్గా నిర్మించడంలో స్క్రీన్ ప్లే రైటర్ల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా అయితే ఇంట్రెస్ట్ ఉండదు, ఇలా అయితే తెలిసిపోతుంది, ఇలా అయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇస్తాం, వీ కెన్ గివ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. దట్స్ కాల్డ్ టెంపో ఉంటుంది సినిమాకి. టెంపో లేకపోతే పడిపోయి, టెంపో ఇస్ ద మెయిన్ వర్డ్. ఈ స్క్రీన్ ప్లే రైటర్ల విభాగం అది. వీళ్ళే పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా. ఎందుకంటే ఈ స్క్రీన్ ప్లే రైటర్స్కి ఉండాల్సిన ప్రధానమైన అర్హత ఏంటి అంటే సినిమాలు ఇంట్రెస్ట్ని ఎలా హోల్డ్ చేస్తున్నాయో వాళ్ళకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండడం కోసం ప్రీవియస్ పిక్చర్స్ చూసి ఉండాలి, వరల్డ్ సినిమా చూసి ఉండాలి, వరల్డ్ లిటరేచర్ చదువు ఉండాలి. ఎంతో కొంత అంతా చదవక్కర్లేదు. ఓషన్లో కనీసం గ్లాస్ నీళ్ళని తాగాలిగా, నదిలో గంగకి వెళ్తే ఒక ముడకైనా మునగాలిగా. గంగకి వెళ్ళి గంగ ఉందని తెలిస్తేనే మనం పుణ్యాత్మలు అయిపోవాలి. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు దానికి ఏంటంటే చాలా బుక్స్ వచ్చినాయి, చాలా బుక్స్ ఉన్నాయి స్క్రీన్ ప్లే రైటింగ్ మీద. వాటిలో కొన్ని చదువుకుంటే మనకి బేసిక్స్ తెలిస్తే ఏమవుతుందంటే మరీ పాపాలు చేయం, తప్పులు చేస్తాం. కరెక్ట్. స్క్రీన్ ప్లే బుక్స్ తెలిసి ఉంటే అది ఎంత బాగా తెలిస్తే అంత మంచిది. దాన్ని రూల్ బ్రేక్ చేయాలంటే రూల్ తెలిసి ఉండాలంటారు. ఇవన్నీ తెలిసినాయి అనుకోండి మనకి నాలెడ్జ్, రూల్ బ్రేక్ చేసి ఇలా కాదు, ఇట్లా వెళ్తా రాడికల్గా వెళ్దాం. వీళ్ళు డైరెక్టర్స్కి కానీ రైటర్స్గా కానీ చాలా గౌరవం పొందే వర్గం ఇదే. ఈ వర్గం చాలా ఇంపార్టెంట్. ఈ వర్గం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏ వచ్చినా ఈ వర్గానికి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఏ కథ చెప్తుంది, ఏ డైలాగులు రాస్తుంది. కానీ ఇది ఏ టెంపోలో ఉంది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా, ఇది ఇంట్రెస్టింగ్గా లేదా, ఇది ఆల్రెడీ చూసినట్టుందా, ఇలాంటివి చూసిన. బికాజ్ ఏ ఈజ్ క్లిషే. ఏ ఈజ్ క్లిషే. వై ఈజ్ ఏ క్లిషే ఈజ్? ఏ అంటే ఏంటి? ఏ 4 భాగాలండి: మెమరీ, రిట్రీవల్,
అనలిటిక్స్, డెసిషన్ మేకింగ్. Hmm. ఈ 4 కలిస్తే మనకు ఇంటెలిజెన్స్ artificial అంటారు. ఇంటెలిజెన్స్ అంటారు. intelligence. అది మెషిన్కి ఉంటే ఆర్టిఫిషియల్ artificial. ఇంటెలిజెన్స్ అంటారు. అవును. మెమరీ అంటే ఏంటి? ఇంతకుముందు చూసిన సినిమాలు, ఇంతకుముందు వచ్చిన పుస్తకాలు, ఇంతకుముందు చేసిన నాలెడ్జ్ అదే కదా. అవును సార్. అవును. వాటన్నిటిని ఏఐలోకి ఎక్కించారు. అవును. అవును. ఎక్కించి మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటే అనలైజ్ చేసుకుని ఆన్సర్స్ ఆన్సర్స్ ఇస్తుంది. సో ఉన్న దాంట్లోంచి అటు ఇటు వేసి వస్తుంది. మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు, క్రీమ్ స్టోన్కి వెళ్తే మనం కాస్త స్ట్రాబెర్రీ, కాస్త వెనీలా, కాస్త అది చిక్ 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 కొట్టి దాని మీద అంటాడు చూసారా, అవును సార్. ఏ అదే అంతకనేం లేదు, దానికి నేర్పింది అది ఏదో అది మనం చెప్తుంది. చెప్పిన దానికి కానీ మనిషికి కళలకు అనే అవకాశం ఉంది. అది కళ్ళగందది. కళలుగంటం అంటే ఎమోషన్ ఉన్నట్టు. Correct. ఎమోషన్ లేదు దానికి మెమరీ లాస్ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఎమోషన్ లేదా బయాస్డ్ ఉండదు. మనం బయాస్డ్గా ఉంటాం. అవును. మనం బయాస్డ్గా ఉంటాం అంటే ఏంటి? ఒక చిరంజీవి గారిని ఇలా చూపించాలి, కరెక్ట్. ఒక నాగార్జున గారిని ఇలా చూపించాలి, బాలకృష్ణ గారితో ఇలా చేయించాలని మాకు ప్యాషన్ ఉంటుంది. అవును. అది అలా ఉండదు. ఆల్ దీస్ ఫిలిమ్స్ దట్ హ్యావ్ వర్క్డ్ బిఫోర్, బాలకృష్ణ గారు వర్క్ ఇన్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇవన్నీ ఉంటాయి కదా, అవును లైన్స్ సార్, అవును. బ్లాక్, అఖండ, గిఖండ, సింహ, అన్ని. లెజెండ్. అన్ని, కాబట్టి ఆ అన్ని. కథ ఇస్తే అది అలాంటి సినిమా ఇస్తుంది. అది అవును. అవును సార్. అవును. కాదండి, మనకు బాలకృష్ణ గారు కావాలి, కాకపోతే ఇలా ఉండాలి, అది కొండవీడి దొంగలా ఉండాలి అంటే అప్పుడు ఇంకో కథ ఇస్తుంది. దాంట్లో ఆ సీన్ లేదు మార్చిస్తుంది, డైలాగులు కూడా మారవు. సో Correct. ఏతో కొంత ఎక్స్పెరిమెంట్ జరిగింది. మనకి కళ్ళగనే శక్తి లేకపోవడం వల్ల మనంత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆలోచించదు. మనం ఉన్నదాంతో కొత్త తయారు చేసే శక్తి మానవుడికి ఉంది. అవును సార్. అవును. ఉన్న దాంట్లో నుంచే అల్లి అవును సార్. ఇడ్లీ పిండి, దాని దగ్గర ఇడ్లీ పిండి ఉందండి, అది రొట్టె ఏమంటే రొట్టె వేస్తుంది, పునుగేమంటే పునుగేస్తుంది, దోశ ఏమంటే దోశ, బజ్జీ ఏమంటే బజ్జీ వేస్తుంది. అవును. దాని దగ్గర ఇడ్లీ పిండి, మనం పెసరట్టు చేయగలం. అవును సార్. నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా. అవును సార్. సో ఈ స్క్రీన్ ప్లే రైటర్స్ అనేవాళ్ళు ఉన్నంతకాలం ఏతో కథలు రాసినా, ఏతో డైలాగులు రాసినా టెంపో మెయింటైన్ చేయడానికి మనిషి కావాలి. కరెక్ట్ సార్. దట్స్ వేర్ రైటర్స్ విల్ ఎగ్జిస్ట్ విత్ ఏఐ. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు రైటర్స్ బ్లాక్ అనేది వస్తుంది సార్, జనరల్ అందరికీ వస్తుంది. అది నేను ఓవర్కమ్ అవ్వడానికి ఐ యూజ్ చాట్ జీపీటీ యూజ్ చేసి, చాలా సో ఇక్కడ నేను బ్లాక్ అయ్యాను అని చెప్తే అది నాకు 10 రీజన్స్ ఇచ్చింది. లైక్ ఈ కథని ఇలా తీసుకెళ్ళు. రాదర్ నాకు ఆ 10 పాయింట్లు నచ్చకపోయినా నేను దారి చూపిస్తుంది. ఒక నెల రోజులు కష్టపడేది అది నాకు ఒక 10 సెకండ్లో ఇచ్చింది. 9 seconds. ఇది వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు అంటే 100% వాడాలి. ఏ యూజ్ చేసి నేను నా రైటర్స్ బ్లాక్ నుంచి రావడం అది కరెక్టా? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మనం ఇదొక గ్యాస్ పొయ్యిలు వచ్చినప్పుడు, గ్యాస్ పొయ్యిలు మంచిది కాదు, చెక్క పొయ్యిలే, కట్టె పొయ్యిలే మంచివి, గ్యాస్ పొయ్యిలు చాలా మంది బ్యాన్ చేసేవాళ్ళు. First పేలిపోతాయి అని, పేలిపోతాయి జనాలకు లీక్ అవుతుంది అని పేరు. కట్టె పొయ్యిలతో ఆలోచిస్తున్న మళ్ళాంటి వాళ్ళకి వచ్చిన గ్యాస్ పొయ్యి ఆర్టిఫిషియల్ ఏమవుదు, అద్భుతం. ఇదివరకు సిట్ఫీల్డ్ పుస్తకాల్లోకి తీసేవాళ్ళం. సిట్ఫీల్డ్ అనే ఒక మహారచయిత ఉండేవాడు కదా. ఏంది ప్రాబ్లం అంటే వాడేమో ఒకటే ఆన్సర్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యాక్ట్ 3 కరెక్ట్ యువర్ యాక్ట్ 1 అనేవాడు. అంటే ఫస్ట్లో ఎక్కడో ప్రాబ్లం చేసాం మనం, అందువల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎక్కడో, అది చాలా వేగ్గా చెప్పేవాడు. ఏం చేస్తుంది అది చెప్పడమే కాకుండా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంది. అక్కడ కావాలంటే అది కరెక్ట్ చేసుకుంటుంది. సిట్ ఫీల్డ్ వచ్చి మనం ముందు కూర్చొని ఆన్సర్ చెప్తున్నారు. ఫ్రీగా పరచూరు గోపాలకృష్ణ గారు మాకు క్లాస్ చెప్పినట్టు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మార్కెట్లో ఇప్పుడు సిట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇలా చాలా మంది నెంబర్ ఆఫ్ బుక్స్. ఎనీ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఫార్మేట్ సార్? ఇప్పుడు మీరు అప్కమింగ్ రైటర్స్ కానీ ఎవరైనా కథలు రాయాలనుకున్న వాళ్ళకి కానీ ఈ ఫార్మేట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అని ఎనీ స్పెసిఫిక్ ఫార్మేట్ ఉందా సార్? నాకు ఫార్మేట్ ఉంది సార్. ఎందుకు వచ్చిందో చెప్తా. ఈ పుస్తకాలు రాసేవాళ్ళు అందరూ ఫెయిల్డ్ స్క్రీన్ రైటర్స్. అంటే మీరు నవల్స్ రాసేవాళ్ళు అంటున్నారా సార్? ఈ సిట్ ఫీల్డ్ సినిమా తీస్తే అటర్ ఫ్లాప్ అయింది. ఏంటంటే మనకి మామూలుగా అంటాం కదా, ఏదైనా పని చేద్దాం రా, అయితే విక్టరీ వస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుందంట. అయితే గెలుస్తాం, లేకపోతే అనుభవం వస్తుంది. వీళ్ళందరూ అనుభవంతో రాసిన పుస్తకాలు రాశారు. అయితే సినిమా నేను అర్థం చేసుకుంది ఉంటుంది. నేను డైరెక్షన్లో సినిమాటోగ్రఫీలో పుస్తకాలు చదివాను. 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఉంటుంది. 5 C's అంటారు. క్లోజ్అప్, కటింగ్, కంటిన్యూటీ, కెమెరా యాంగిల్. అలా నేను రైటింగ్లో 5 C's పెట్టుకున్నాను. అదేంటంటే క్యారెక్టర్, క్యారెక్టర్ ముందు కథ రాయాలిగా. మనిషి క్యారెక్టర్, ఒక ఊరు, ఒక ప్రాంతము, ఒక దయ్యము, లేకపోతే ఒక ఏదో క్యారెక్టర్, ఒక పరిస్థితో, అది కూడా క్యారెక్టరే. ఒక క్యారెక్టర్ ఫస్ట్ C. అది సెకండ్ C కాజ్,
ఈ కథ ఎందుకు మొదలవుతుంది? కాజ్ ఉండాలిగా, లేటెస్ట్గా కాజ్ ఉండాలి. ప్రతి కథకి ఒక కాజ్ లేక కథ మొదలవదు. ఎస్, కారణం మనం కాజ్ అంటాం ఒకసారి, లేకపోతే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటాం ఒకసారి, దాన్ని సమస్య. ఇలాంటి సిచ్యువేషన్ లేకపోతే కథ జరగదు. ఇప్పుడు కాజ్ ఆఫ్ ద స్టోరీ అలవైకుంఠపురంలో ఏంటి? బిడ్డలు మార్చడం. ఎస్, అక్కడి నుంచే కథ అంతా మొదలైంది, అక్కడి నుంచే కథ ఎండ్ అయింది కూడా. కాజ్ ఆఫ్ ద స్టోరీ. ఎస్, కాజ్ ఆఫ్ ద స్టోరీ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యొక్క కర్తవ్యం ఏంటంటే, కాజ్ వచ్చిన తర్వాత ఆ కాజ్ వల్ల వచ్చే సమస్యల్ని ఆపటం. ఏ సినిమాలు అయితే వర్కౌట్ అవుతాయంటే ఆపడానికి అవకాశం ఉన్న ఆపలేని ఒక సమస్య రావటం. అంటే ఇప్పుడు నా సంచిలో ఉన్న ₹1,00,000 ఎవడో కొట్టేశాడు, వాడిని చంపాలని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది వాడు నా కొడుకుని. ఎట్లా? నేను చంపచ్చు కానీ చంపలేనే. చంపగలుడా లేదా అనే కాన్ఫ్లిక్ట్ రావాలి. కాన్ఫ్లిక్ట్ బట్టి అదే అలవైకుంఠపురంలో చూడండి, వాడికి తెలిసిపోయింది వాళ్ళ ఇంటర్వెల్కి అదే కానీ వాడు ఏం చేయలేడు. కాన్ఫ్లిక్ట్, అప్పుడు డ్రామా పెరుగుతుంది. ఎస్, ఆ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫిలిం, ఇది ఉంటేనే సినిమా లేకపోతే లేదు, క్రైసిస్. అదేంటంటే ఇది అతను ఈ కాన్ఫ్లిక్ట్, ఈ కాజ్ వల్ల వచ్చే సమస్యని ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆగిపోతున్నాడు పూర్తి చేయలేక. కానీ దానివల్ల ఎంతో కష్టపడుతున్నాడు. కుటుంబం విరిగిపోతుంది, పడిపోతున్నాడు. అయ్యో అరే రే వీడు ఎంత బాధపడుతున్నాడో మనకు అనిపించాలి. కరెక్ట్. ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని కష్టాలు. ఆ తర్వాత వాడు ఎవరిని కొట్టినా ఎవరిని చంపినా మనం చూస్తాం. ఈ క్రైసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను అంటే, చాలా చోట్ల చెప్పాను క్లాసెస్లో, మీకు ఈ పాడ్కాస్ట్ రూపంలో చెప్పాలి. నేను ఎలా ఇది అర్థం చేసుకున్నాను, చాలా అందరికీ తెలిసి ఉంటుంది, నేను అర్థం చేసుకున్నాను. మీ వెర్షన్ ఆఫ్ క్రైసిస్. మన ఇంట్లో అందరం ఉంటాం సార్. సార్, మన నైబర్స్ లేకపోతే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు ఎవరో వచ్చి మనకు శుభలాకిస్తారు. మా అబ్బాయి పెళ్ళి అండి, మా అమ్మాయి పెళ్ళి, లేకపోతే మా ఇంట్లో గృహప్రవేశం, మా ఇది అదే వస్తామండి బిల్లవాళ్ళే అంటాం. మనం బ్యాగ్ సర్దుకుంటాం, వెళ్తాం, లేకపోతే లేదు, పట్టించుకోం, అంతే. ఆ గంటకే అయిపోతుంది. అదే ఆ శుభలాకి ఇచ్చిన వాడు తాలూకా ఇంట్లో ఎక్కడో చోట వాళ్ళ అమ్మాయి ఎవరితోనో ఎలోపండి అని అనుకో, ఎంత ఇంట్రెస్టింగ్గా వింటామండి మ్యాటరు. మన పని ఆపుకుని మరి ఉంటుంది. జనరల్ హ్యూమన్ సైకాలజీ వెళ్ళకుండా పని వింటాం లేదా మనం ఏంటో సార్. అంటే మనకి తెలిసిన వాడింటో కష్టం మనకి ఇంట్రెస్ట్, అవునా కదా? ప్లస్ అది మన పక్కింటోడు మూల ఇంకా అంటే మనకి ఎంత క్లోజ్ అయితే అంత ఇంట్రెస్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎంత క్లోజ్ అయితే ఇంట్రెస్ట్. అదే మన పక్కింటోడికి ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, మనం మన భార్య మాట్లాడుకుంటాం, ఓ పని చేయను, ఆఫీస్కి వెళ్తాను, పొద్దున్నే వెళ్ళిపో, నేను సాయంత్రం జాయిన్ అయిపోతాను, లంచ్ టైంకి వచ్చేస్తాను, ఎన్నింటికి రావాలి చెప్పండి, లేకపోతే వైఫ్ నాకు వేరే జాబ్ ఉందండి మీరు వెళ్ళిపోండి, అర్రే ఇద్దరం రాకపోతే ముందే వెళ్ళిపోయి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఇంత ఆలోచన ఎంత సింపుల్గా తీసుకుంటాం. అవును సార్, అవును. పొద్దున్న గిఫ్ట్ ఇచ్చేద్దాం, లేకపోతే 7:30కి రిసెప్షన్ అయితే 7ంటికి వెళ్ళి వచ్చేద్దాం, లేకపోతే 10 తర్వాత వెళ్దాం, ఇన్ని ప్లాన్లు వేసుకుంటాం. కష్టం వస్తే మాత్రం కాఫీకి పెట్టుకుని కాగుతూ మరీ డిస్కస్ చేస్తాం కష్టాన్ని. సో నాకు అర్థం ఏంటంటే, అవతల వాడి క్రైసిస్ మనకి కిక్కు. చాలా మంది తిట్టుకుంటారు కానీ ఇది నిజం సార్, నిజం, ఇది పచ్చి నిజం. ఆ తర్వాత నేను చూస్తే టీవీల్లో 500 ఎపిసోడ్లు, 600 ఎపిసోడ్లు, 1000 ఎపిసోడ్లు వచ్చి ఎప్పుడండి మీరు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అని కొట్టుకు చచ్చిపోతుంటారు సీరియల్స్. అవన్నీ కష్టాలే, సీరియల్లో అన్ని కష్టమే. ఎందుకంటే ఇతని పెళ్ళం కానీ అతనికి పెళ్ళమే, అతని పెళ్ళం ఇతనికి చెల్లి, ఇతని కష్టాలు అతనికి. ఈ వాళ్ళందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, లిప్స్టిక్ వేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఈ కష్టాలనేవి ఎంత ఆడవాళ్ళు చూస్తూ ఉంటారంటే, పాపం వాడికి అట్లా ఎందుటే, వాడు ఎంత దుర్మార్గుడు, వాడు చంపేయాలి కదా అని ఏడుస్తుంటారు ఇంట్లో. మీరు చూస్తే గమనిస్తే మా అమ్మమ్మ వాళ్ళు కూడా సార్ టీవీలో సీరియల్ వస్తుంది చంపేయాలంటుంటారు, రాఖీ గంట చంపేయాలంటారు లేదా? అంటే ఆ కష్టాలు మనకి కిక్కు, అవునా? అవును సార్. సో కష్టం అనేది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆ కష్టం ఎంజాయ్ చేయాలంటే ఆడియన్స్ ముందు క్యారెక్టర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. మన పక్కింటి వాళ్ళు ఎంత క్లోజో, మన టీవీ సీరియల్స్లో క్యారెక్టర్ ఎంత క్లోజో, మన చుట్టాలు ఎంత మనకి ఇష్టమో, మన ఫ్రెండ్స్ ఎంత ఇంట్రెస్టో, క్యారెక్టర్ని మనం అంత లవ్ చేయాలి. విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది ఎంజాయ్ అని మనం అనుకోం. మనం ఏం తీసాడరా సినిమా,
అంటే సాగర సంగమం క్లాసిక్ కదా, అవును సార్. వాడికి అన్ని కష్టాలే సార్. అవును అవును సార్. వాడంత కష్టం ఎవడు చూడ్డు. అవును అవును. తాగుబోతు, వాడు ప్రేమించిన అమ్మాయి మొగుడు తిరిగి వచ్చేస్తాడు, వాడు డ్యాన్స్ వేయలేడు, వాడి సర్టిఫికేట్ ఢిల్లీకి వాడికి అవార్డు వచ్చిన, ఢిల్లీలో అవకాశం వచ్చిన రోజున వాడి తల్లి చచ్చిపోతుంది. Yes. వాడు తాగుబోతు, వాడి ఫ్రెండ్ వాడిని అసహించుకుంటాడు, ఎంత కష్టం. వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి మొగుడు చచ్చిపోతే ఆ మొగుడు వీడు తెలియకూడదు, బొట్టు దాస్తుంటాడు, వాడి కూతురేమో వీడిని నువ్వు తాగుబోతు వెదవంటుంది, వీడి కూతురు లాంటిది. ఇన్ని కష్టాలు సార్, క్లాసిక్గా కాదా? అవును హ్మ్? అవును సార్. సుఖాలున్న సినిమా బ్లాక్ బస్టర్ అని ఉందా సార్? అలవైకుంఠపురంలో లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ కదా. అవును సార్. అవును అవును. వీడి సొమ్ము వీడిది కాదని చెప్పి బయట వీడిని ఓ మై డాడీ అని పాడుకుంటూ తిరుగుతున్నాడు. బ్లాక్ బస్టర్గా సినిమా. అవును అవును. బాహుబలి, అవును సార్. వీళ్ళ నాన్న రాజ్యం వీడిది కాకుండా చేసి వీళ్ళ అమ్మని చంపేసి వీళ్ళ అమ్మని కట్టేసి తాడ తీసి వీడేమో ఎక్కడో గూడెంలో బతుకుతున్నాడు. RRR అంతే సార్. RRR పిల్లని ఎత్తుకుపోయి కొట్టి కొట్టి హీరోని కాళ్ళ కొట్టి పాపం నా ఫ్రెండ్ని కొడుతున్నా అని ఏడిచి, అది బ్లాక్ బస్టర్ సాంగ్ కదా. అవును సార్. అవును. అసలు దానికి రావాలి ఆస్కర్ అవార్డు. KGF కూడా ఇంకా తీసుకెళ్ళి అసలు KGF బోర్ కొట్టినప్పుడల్లా వాళ్ళ అమ్మ, నాన్న మనం తిండి లేకుండా పోతున్నాను రా, బ్రెడ్ ముక్కరా, రే పోయేటప్పుడు మాత్రం రిచ్గా పోవాలరా అని చెప్తూ పోతుంటుంది. ఏం తీసాడు సార్. కష్టం అనేది మనకి ఇంట్రెస్ట్ అండి. సో క్రైసిస్ చాలా ఉండాలి. క్యారెక్టర్ని బిల్డ్ చేసిన తర్వాత మనం లవ్ చేసే అంత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత క్యారెక్టర్కి. లక్కీ భాస్కర్ సినిమా చూడండి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో భార్య, కొడుకు, తండ్రికి పక్షవాతం, కొడుకుకి ఇంజనీరింగ్ చదివిస్తుంటాడు, తమ్ముడికి కూతురు, చెల్లెమో కాలక్షేపానికి టీవీ చూస్తుంటుంది, అమ్మాయికి పెళ్లి చేయాలి. అత్తగారింటికి వెళ్తేనేమో ఈసడించుకుంటారు, వాడు స్కూటర్ తీసుకెళ్ళిపోతానని చెప్పి అప్పులో వాడు టార్చర్ పెడుతుంటాడు. అయినా సరే వాడు నిబద్ధతగా పనిచేస్తుంటాడు. ఎంత నిబద్ధత కుర్రాడు రైడు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, వీడు ఏం చేసినా పర్లేదు అని మనతో అనిపించిన తర్వాత అతను ఎన్ని క్రైమ్స్ చేస్తున్నా మనం ఎంజాయ్ చేసాం. సో క్యారెక్టర్ నచ్చితే మనకి వాడి కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటాం. సో విల్ రూట్ ఫర్ ద హీరో. బాగా ప్రేమించాలి క్యారెక్టర్ని, బాగా కష్టపెట్టాలి. వాడు గెలిస్తే మనం గెలిచిన ఫీలింగ్ తీసుకొచ్చి కార్లు బైక్ మీద సైడ్కి కూర్చొని వెళ్తుంటారు. ఇట్ట సినిమాని థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ని చూడండి, కుర్రాళ్ళని వెళ్ళేటప్పుడేమో చెమట ఓడ్చుకుంటూ బైక్ పెట్టి తోసుకుంటూ లోపలికి వెళ్తాడు, బయటికి మాత్రం ఇట్లా వస్తుంటారు బైక్ వేసుకుని. ఎందుకు? వాడు నేనే అనుకుంటాడు, వాడి కష్టాలు నావే అనుకుంటాడు, వాడికి మంచిది అంత మంచివాడిని నేనే అనుకుంటాడు, మంచివాడు కాకపోయినా అయినా వేరే విషయం. సో కష్టాలు చాలా ఇంపార్టెంట్. సో అవి మనం చెక్ చేసుకుంటే ఈ 5 C's క్యారెక్టర్, కాజ్, కాన్ఫ్లిక్ట్, క్రైసిస్ అండ్ క్లైమాక్స్, ఇది నేను పెట్టుకున్న ఉద్దేశం. రీసెంట్గా ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పర్సనల్గా నాకు ఎక్కడో ఏదో మిస్ అయిందని ఒక చిన్న ఫీల్ వచ్చింది. మన సత్యం సుందరం నాకు చాలా నచ్చింది, బట్ కమర్షియల్ అంత వర్కౌట్ అవ్వలే. అండ్ ఈవెన్ కమిటీ కుర్రోళ్ళకి అయితే నేను ఏడ్చాను సార్. అంటే మేబీ అది నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అవ్వడం ఏంటో. థియేటర్లో ఏడుస్తారు, నేనైతే ఏడుస్తాను. అలాంటి చాలాసార్లు ఏడుస్తాను, నేను ఏడవడానికి వెళ్తాను, నాకు ఏడు ప్రవృత్తి సినిమా ఫ్లాప్, అది ఏడ్చాను సార్. సో మీరు అన్నట్టు ఈ క్లాసిక్ సినిమాలు తగ్గిపోయాయి. ఎందుకంటే కమర్షియల్గా సినిమా 100 కోట్లు దాటాలి, 200 కోట్లు దాటాలి, నేను 100 కోట్ల డైరెక్టర్ని, నేను 100 కోట్ల రైటర్ని, ఇట్లా అనుకోవడం వల్ల ఈ క్లాసిక్ సినిమాలు పెద్ద హీరోలు చేయడం మానేసి ఓన్లీ ఒక సర్టైన్ మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలకి స్టిక్ అయిపోవడం వల్ల మనం సినిమా అనే దాన్ని మిస్ అయిపోతున్నాం అంటారా సార్? ఏం మిస్ అవ్వట్లేదు, ఎందుకు చెప్తా. మనం మాస్ 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 అనుకుంటున్నాం కదండి. మాస్ అంటే ఏంటి? యాక్చువల్గా మాస్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మాస్ అంటే వాల్యూమ్. వాల్యూమ్ మాస్ అంటే ఎంత పెద్దది, ఎంత ఎక్కువ మంది, బిగ్ వరల్డ్ లో జరిగే కదా. పాపులర్ మాస్ అంటే పాపులర్ ఫిలిం. మనం మాస్ ఉందిరా దాంట్లో అంటుంటారు. మాస్ అంటే వాళ్ళకి అర్థం కాక అంటారు, అర్థం ఉందంటారు. ఎక్కువ మందికి నచ్చేది మాస్. ఎక్కువ మందిని ఉత్తేజపరిచేది, ఉద్వేగపరిచే ఉంటాయి, ఉత్తేజపరిచే ఉంటాయి. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఉద్వేగం పోయి ఉత్తేజం వచ్చింది. అంటే కన్నీళ్లు పెట్టేది, గుండె కరిగించేది, కదిలించేది మాత్రమే గొప్ప కథలు కాదు. ఇదివరకు శంకరాభరణం, మాతృదేవ భవ, క్లాసిక్స్, స్వాతి, మూగ మనసులు, స్వయం కృషి, ఇవన్నీ ఉద్వేగం అంటే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేవి మనకి. అవును సార్, క్యారెక్టర్ బాగా ఫీల్ అయ్యే వాళ్ళు. బాలచంద్ర గారి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఇదివరకు ఆ మోరల్స్
సినిమాల ద్వారా తప్ప వేరే ద్వారా తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఒక ఫేస్బుక్ కోట్ ద్వారా మోరల్ తెలిసిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా తెలిసిపోతుంది అదే మోరల్. ఇన్స్టాగ్రామ్ రీల్ 30 సెకండ్స్ ఉంటుంది. మనకు నచ్చకపోతే వేల్తో ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది కదా, అవును సార్, మళ్ళీ కనపడదు, మళ్ళీ కనపడదు. మన అంత క్విక్ గా దాన్ని సైడ్ చేస్తే మళ్ళీ అది కనపడదు. వెనక్కి ఏది ఉందంటే రాదు, అది మళ్ళీ లైక్ చేయాలో దాన్ని సేవ్ చేసుకోవాలి. నీతి, భావుకత, భావాలు తెలుసుకోవడానికి సినిమా కాకుండా వేరే ఎవెన్యూస్ కూడా రావటం వల్ల సినిమా ఎప్పుడు భావోద్వేగాల కథాంశాలతో కాకుండా ఉత్తేజభరితే కథాంశాలు, అంటే జుమ్ అని మనకి బ్లడ్ రష్, అంటే టోనీ స్కాట్ ఫిలిం లాగా ఇంగ్లీష్లో, లేకపోతే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇన్ హిందీ ఇంగ్లీష్, సిల్వెస్టర్ స్టాలన్ సినిమాలు ఉంటాయి కదా, పాపులర్ ఫిల్మ్స్. ఆ పాపులర్ సినిమా కల్చర్ ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు సత్యం సుందరం నేను నా వైఫ్ వెళ్దాం అనుకుని నేను వెళ్ళలేకపోయాను, ఏదో వర్క్ ఉండి. మా వైఫ్ వేరే ఫ్రెండ్తో వెళ్ళింది. నాకు 3-4 రోజులు చెప్పింది అంత అద్భుతంగా ఉంది సినిమా. కమిటీ కుర్రాళ్ళు మీరు కన్నీళ్ళు పెట్టారు. కమిటీ కుర్రాళ్ళు చూసిన వాళ్ళందరూ నాతో ఆ ఫీలింగ్ పంచుకున్నారు, అందరూ పంచుకున్నారు, ఒకటి కాదు. అవును సార్, అవును. అది యాక్చువల్గా వెరీ అండర్ రేటెడ్, అండర్ అప్రిషియేటెడ్ క్లాసిక్. అది కరెక్ట్ సార్, కరెక్ట్. అండర్ అప్రిషియేటెడ్ క్లాసిక్. ఊరిలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడికి కమిటీ కుర్రలు కరెక్ట్గా కరెక్ట్ టచ్ అవుతుంది సార్, టచ్ అవుతుంది. సో వాటికి వేరే అవెన్యూస్, ఇప్పుడు ఓటీటీలో చాలా బ్లాక్ బస్టర్ ఉంటుంది. అవును సార్, అవును. ఆ ఓటీటీ అది కొన్న వాళ్ళకి ఏ దాని మీద కొన్నారో అది దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా సార్. లేదా ఇంకా వాల్యూ ఉంటుంది, అది చిరకాలం ఉంటుంది, అవును సార్, ఎక్కువ కాలం చూస్తారు. అవును సార్. ఇప్పుడు మనం అనుకున్న బ్లాక్ బస్టర్స్ చాలా మంది ఉంటారు, తర్వాత చూడరు, దానికి దే డోంట్ ఏజ్ వెల్. కొన్ని సినిమాలు ది ఏజ్ వెల్. కరెక్ట్, వయసు పెరిగే కొద్దీ ఆ సినిమాల వయసు పెరిగే కొద్దీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు నాకు దిల్ రాజు గారు ఒకసారి చెప్పాడు, నేను ఇదివరకు రోజుల్లో నాకు డబ్బులు ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఒకసారి తొలి ప్రేమ రిలీజ్ చేసాడు మళ్ళీ అన్నాడు. కరెక్ట్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు, మళ్ళీ చేస్తే వస్తాయి. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ కదా సార్. అప్పుడు ఆయన ఇదివరకు పాత రోజుల్లో నేను షోలే, అల్లూరి సీతారామరాజు అవన్నీ సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫిఫ్త్ రిలీజ్ చూసాను. నా చిన్నప్పుడు నా ముందు వచ్చిన సినిమాలు కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అని, టెలివిజన్ అని వచ్చేసినాయి. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, కమిటీ కుర్రాళ్ళు, సత్యం సుందరం లాంటి సినిమాలు థియేటర్లో ఆడకపోయినంత మాత్రాన అవి ఆడలేదని కాదు. వాటికి ప్లాట్ఫామ్స్ వేరేగా ఉన్నాయి, వాటికి లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ కూడా తక్కువ మంది మాస్ ఆడియన్స్, మాస్ అంటే వాల్యూమ్, తక్కువ వాల్యూమ్ ఉన్న ఆడియన్స్కి అలరిస్తున్నాయి. అవి 100 కోట్లు చేయవు అవి. ఎందుకంటే 100 కోట్లు చేసేవాళ్ళకి అసలు మనసు, మమత ఇవన్నీ వద్దు, ఆ ఆడియన్స్ వద్దు. ఇప్పుడు మీరు, నేను ఈ సోకాల్డ్ 100, 200, 300 crore ఫిలిమ్స్కి ముందు రోజు నుంచి టికెట్ల కోసం తర్జన పడతాంగా, ఎంత కావాలి, ఎన్ని కావాలి, ఏ థియేటర్లో ఉంది, ఐకాన్లో ఎక్కడ చూడాలి, ఏఎంబీలో దొరుకుతుందా లేదా. మా ఐకాన్ అయితే మా ఆఫీస్ పక్కనే, ఆర్కే మల్టీప్లెక్స్ అయితే రాఘవేంద్రరావు గారు ఫోన్ ఎత్తట్లేదు టైంకి, నిన్న మాట్లాడారు ఆయన, అసలు ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తాం. అది సత్యం సుందరం అడుగుతాం అట్లా. సత్యం సుందరం సినిమాకి నేను చూసిన తర్వాత నేను సత్యం సుందరం గురించి చెప్పాలి. నేను సత్యం సుందరం టికెట్ల కోసం ఆదిత్య అని ఏషియన్ సునీల్ గారి ఆఫీస్కి, ఆదిత్య మెరుగు అండి, అతనికి ఫోన్ చేశాను. అన్నా పంపిస్తానన్నా, బాగుంటే ట్వీట్ చేయన్నా సినిమా అన్నాడు. బాగుంటే ట్వీట్ చేయన్నా అన్నాడు. నేను ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అతను నన్ను ట్వీట్ చేయమని దేనికి, 10 మంది చూస్తారేమో నన్ను ట్వీట్ చేస్తే అనుకోవడానికి. అంత గొప్ప సినిమా చూడకపోతే పాపమేమో అనిపించింది నాకు యాక్చువల్లీ. కరెక్ట్, నిజం సార్, నిజం. తెలుసా, అదే ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, అడగకుండా వీళ్ళే ట్వీట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా మేము చూసాం అనిపించుకోవడానికి. నేను ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతానేమో అని చెప్పేసి. నిన్న జితేందర్ రెడ్డి అనే సినిమా ఆడియో ఫంక్షన్లో ఒక అతను, సెలబ్రిటీస్ రారండి, సెలబ్రిటీస్ మా సినిమాలు పబ్లిసిటీ చేయరండి, దానికంటే మన అదే ఎవరికి చెప్పొద్దు సినిమాలో హీరో, అవును సార్ అని చాలా ఆవేశంగా మాట్లాడాడు. సెలబ్రిటీస్ వస్తే సినిమాకి విజువల్గా కొద్దిగా అంటే అందరికి తెలుస్తుంది, పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్, పాపులారిటీ వస్తుంది అనుకోవటం నిజం అది. సో ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ మార్కెటింగ్ థియరీ దట్ షుడ్ కమ్ అప్, సో దట్ ఇలాంటి చిన్న సినిమాలు, స్టార్స్ లేని సినిమాలు, ఎక్కువ మంది చూసే అంశాలు లేని సినిమాలు, ఈ మాస్ అపీల్ లేని సినిమాలుకి వేరే ఒక
కొత్త మార్కెటింగ్ రావాలేమో ఇప్పుడు సురేష్ బాబు గారు ఎప్పుడు హెడ్ ఆలోచిస్తుంటారు. అవును సార్. ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ అవును సార్. వాటికి కొత్త రకమైన పబ్లిసిటీ అవును దగ్గర సార్. పెళ్లి చూపులకి అవును సార్. కొత్త రకమైన పబ్లిసిటీ చేశాడు. సినిమా రిలీజ్కి ముందే మొత్తం అందరు సెలబ్రిటీస్కి చూపించి వాళ్ళందరి దగ్గర బయట తీసుకుని జనంలో ఒక హై క్రియేట్ చేసి తర్వాత సినిమా రిలీజ్ చేశాడు. కరెక్ట్. కానీ అందరికీ కుదరదు కదా అది. అందరూ సురేష్ బాబు గారికిను మా దిల్ రాజు గారికి బలంగా కుదిరింది అట్లా. అవును కానీ అందరికీ కుదరదు కదా. సో కొత్త రకమైనది ఏదో రావాలి, సోషల్ మీడియా పూనుకోవాలి. సోషల్ మీడియా కూడా మాస్కే ఎక్కువ ఫ్యాన్ వార్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా మాస్ అప్పీల్కి వెళ్తున్నారు. కరెక్ట్ సార్. మా హీరో అని చెప్పేసి అంతా దీనికి ఏదో ఒక మ్యాటర్ ఉండాలి, దీనికి అది ఏదో జరగాలి. అది ఎవరికి తెలియదు, బ్రహ్మ పదార్థం తెలిస్తే అందరూ చేస్తారు కదా. సార్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటే 5-6 భాషల్లో రిలీజ్ అవ్వడమేనా? పాన్ ఇండియా మూవీస్కి ఏమైనా సెపరేట్ స్క్రిప్ట్ స్టార్లు ఉంటేనే పాన్ ఇండియా మూవీస్ అవుతాయా? అంటే ఇప్పుడు జనరల్లీ ఏ సినిమా వచ్చినా టక్క 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం, ఇట్స్ ఏ పాన్ ఇండియా మూవీ అంటున్నారు. సో పాన్ ఇండియా మూవీకి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు కొన్ని స్టోరీస్ కేమ్ ఫ్రమ్ అవర్ ఆరిజిన్. ఇప్పుడు కాంతారా ఉంది, కాంతారా ఇస్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ మట్టి సినిమా. సో అది పాన్ ఇండియా మూవీ అవుతుందా అవ్వదా అనేది నా బిగ్గెస్ట్ డౌట్ సార్. అది ఒకప్పుడు సినిమా టైటిల్ కింద క్యాప్షన్లు ఉండేవి, ఇప్పుడు భాషలు ఉంటున్నాయి. కరెక్ట్ సార్. కరెక్ట్ అంతే కదా. పాన్ ఇండియా సినిమా ఒక ఏరియాకి తగ్గ సినిమాలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో చెప్పాడు, ఒక కథ రాస్తే మనం అది అన్ని భాషల వాళ్ళకి అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థం అవ్వాలి, కనెక్ట్ అవ్వగలగాలి అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోకిరి సినిమా తీసాను. కరెక్ట్. పోకిరి హిందీలో బ్లాక్ బస్టర్, తమిళ్లో బ్లాక్ బస్టర్, కన్నడలో బ్లాక్ బస్టర్, బెంగాల్లో బ్లాక్ బస్టర్, బంగ్లాదేశ్లో బ్లాక్ బస్టర్. కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, అవి కొన్ని తమిళ్లోనే హిట్ అవుతుంది, తెలుగులో ఫ్లాప్ అవుతుంది. వాళ్ళకే అవి ఉంటాయి ఆ కల్చర్లో సంబంధించినవి, మనకు అది ఉండదు. అది కరెక్ట్. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే అందరికీ అర్థమయ్యే కథ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా ఒక బ్యాక్డ్రాప్లో ఒక వాళ్ళ కల్చరు, వాళ్ళ దేవుడు, అది ఇది. కానీ కథ ఏంటో తెలుసా అండి, అది ఒక జమీందారు గారు ఆయనకు మనశ్శాంతి కోసం తిరుగుతూ ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ మనశ్శాంతి దొరికిందని వాళ్ళకు 100 ఎకరాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు 3వ జనరేషన్ మునిమనోడు వచ్చి నాకు 100 ఎకరాలు మా తాత మెంటలు ఆ 100 ఎకరాలు తిరిగి ఉంటాడు. అదేంటంటే మేము అట్లా బతుకుతున్నాం కదంటే వాళ్ళని హింసిస్తాడు, వీడు విలన్గా మారుతాడు, వీడిని కొట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడం కథ. దయ్యం తీసేసినా, దేవుడు తీసేసినా, ఏం చేసేసినా, ఏం పెట్టినా దాంట్లో ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంది, ఒక క్రైసిస్ ఉంది. ఇప్పుడు కోర్టులో వెళ్ళిపోతే ఎట్లా, మన పరిస్థితి ఏంటి? వాళ్ళ మనుషుల్ని వీడు మార్చి ప్యూర్ ఒక రాజు పేద కథ. అది కొన్ని సినిమాలు ఉంటాయి, సత్యం సుందరం ఉంటాయి, అది అన్ని భాషలకి బాగానే ఉంటుంది. అవును సార్. అవును, అందరూ కనెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ చెప్తున్నాయి కొన్ని ఉంటాయి, అన్ని ఇప్పుడు స్కంద అన్ని భాషల పేర్లు వేశారు, వర్కౌట్ అవ్వాలి. కొన్ని సినిమాలు ఇదేంటిది బలి ఆడేసింది అనుకుంటాం మనం. హనుమాన్ ఉంది, కార్తికేయ ఉంది, గ్లోబల్ మన వాళ్ళేమి పాన్ ఇండియా స్టార్స్ కాదు, డైరెక్టర్స్ కూడా ఆ టైంలో అంత పెద్ద స్టార్స్ కాదు. రాజమౌళి గారి సినిమాకి దీనికి చాలా తేడా ఉంటుంది కదా సార్. కదా. కానీ ఈ పాన్ ఇండియా సినిమాలు రావాలంటే కథ రాయటం, సినిమా తీయడం కాదు. ఇప్పుడు మనం తెలుగు సినిమా చేస్తాం అనుకోండి, మనం ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి ఓ 10 మంది డైరెక్టర్లని వాళ్ళని యాక్టర్లని అడిగి పాటలు రిలీజ్ చేయండి, ట్విట్టర్లో పోస్టర్ రిలీజ్ చేయండి, ఫస్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్, ప్రీ టీజర్, ఇంకోటి ఏదో ట్రైలర్, తర్వాత థియేట్రికల్, సెకండ్ థియేట్రికల్, యాక్షన్ కట్, డ్రామా కట్, క్యారెక్టర్స్ పోస్టర్స్ అనేసి మన ఊళ్ళో వాళ్ళందరికీ సినిమా వస్తుందని చెప్పి టీవీలో 10 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్ ఇచ్చి ఈ ఊళ్ళకి వెళ్ళి ఆ గుళ్ళకి వెళ్ళి చేతులు ఊపి వస్తాం, సినిమా తెలుస్తుంది. అదే దేశం మొత్తం తిరిగితే పాన్ ఇండియా పబ్లిసిటీ అవుతుంది. కరెక్ట్. దేశం మొత్తం తిరిగితే ఏమవుతుంది, ఓహో ఎవడో వస్తున్నాడు, సినిమా వస్తుంది, ఫెమిలియారిటీ రావాలి కదా, సినిమా వస్తుంది తెలియాలి. రాజమౌళి గారు బాహుబలికి కానీ, RRRకి కానీ ఊరూరా, షాపుకి, మాల్కి, గుడికి, అదేంటది స్వర్ణ దేవాలయానికి, బెంగాల్లో స్వీట్లకి, కాశీకి, ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు, లక్నో, కాన్పూర్, నా పేర్లు తెలియదు, ఫ్లోలు అంటున్నా, ఇవన్నీ తిరిగాడు ఆయన. అన్ని తిరిగారు సార్. కరెక్ట్. తిరిగారు లేదా?
అందరికీ తెలిసిపోయింది కదా సినిమా వస్తుందని. సినిమా వస్తుందని తెలిస్తే ముందు ఏమవుతుంది, సినిమా థియేటర్కి వస్తారా, సినిమా ఆడిందా లేదా పక్కన పెట్టండి. ఫస్ట్ సత్యం సుందరం సినిమా రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. తెలియదు. ఏమవుతుందో అలసిపోతున్నాం అండి. సినిమా తీసిన తర్వాత అలసట వచ్చేస్తుంది. ముందేమో టైటిల్ పెట్టి దాని కింద భాషలు వేసి ట్రైలర్ జమ్ అంటే ఓహో వీడు చాలా ఎక్కువ కష్టపడిపోతున్నాడు, వీడు చాలా గ్రాండ్గా చాలా ప్రతిష్టాత్మకంగా సినిమా తీయబోతున్నాడు అని మనకు అనిపించడం కోసం వేస్తారు అవును సార్, అవును. మనం అంటే ఆడియన్స్కి. అవును సార్, అవును. ఆ సినిమా జరుగుతూ ఉంటుంది, బడ్జెట్లు పెరుగుతాయి, అలసిపోతాం, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి, టెన్షన్లు వస్తాయి, చివరికి డిసగ్రిమెంట్స్ వస్తాయి, ఒక అగ్రిమెంట్స్ వస్తాయి, చివరికి కాపీ వస్తుంది. ఈ లోపల బయ్యర్లు ఏమో డేట్ చెప్పమంటారు, ఓటీటీ ఏమో మీరు బలానా తారీఖు రిలీజ్ చేస్తేనే మేము కొనగలమండి, లేకపోతే మాకు ఈ 3 నెలల స్లేట్ మిస్ అయిపోయి ఫీల్ అయిపోయింది, కరెక్ట్ సార్. మీరు ఇప్పుడే రిలీజ్ చేయండి. ఇప్పుడే రిలీజ్ చేయాలంటే వర్క్ ఫినిష్ అవ్వట్లేదండి, టక్ 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 ఫినిష్ చేస్తారు. ఈ కాపీ ఎడిటింగ్ పబ్లిసిటీ వదిలేస్తారు. పబ్లిసిటీ వదిలేసి అది ఏమో ముందు తెలుగు చేద్దాం సార్, ఆ హిందీకి ఇంత తర్వాత చూసుకుందాం, అది హిందీ డబ్బింగ్ ఇచ్చేద్దాం, తమిళ మలయాళం ఇప్పుడు వాళ్ళకి వేరే సినిమాలు ఉంటాయి, లోపల సినిమాలు మనకు వద్దులేండి, అది కన్నడ కరెక్ట్ కాదు సార్. అప్పుడు అక్కడ శివన్న సినిమా వస్తుంది, ఇలా అయిపోయి అది కాస్త పులిహోర. కరెక్ట్ సార్. పబ్లిసిటీ ఉండదు, ప్లానింగ్. మేము వస్తున్నాం ఈ టైంకి, ఎవడొచ్చినా సరే మేము వస్తున్నాం, మేము వస్తామంటే పబ్లిసిటీ జనానికి చెప్పాలి, సార్ మేము సినిమా తీస్తున్నాం, పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా భజన్ చేసి చేసి చేసి. కాంతార పాన్ ఇండియా ముందు అవలా, కాంతార ముందు కన్నడలో రిలీజ్ అయింది. అవును సార్, నాకు అది కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశారు. కాంతార week లో. బ్రేక్ ఆల్ ద పబ్లిసిటీ ఇది సార్, ఎందుకంటే చాలా మందికి అసలు కాంతార పాన్ ఇండియా సినిమా కాదండి, అవును సార్, కన్నడ పాన్ ఇండియా సినిమా కాదు, అది ఫస్ట్ కన్నడ సినిమా. అది కన్నడలో రిలీజ్ అయింది. కన్నడలో రిలీజ్ అయినప్పుడు 1 week ఇక్కడ ఆడింది ఫారం మాల్లో. ఫారం మాల్లో కన్నడ సినిమా ఆడింది. ఆడితే ఈ రియాక్షన్ షాక్ అయిపోయారు. 1 week లేట్గా రిలీజ్ అయింది తెలుగులో, ఓకే ఓకే ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయింది. ఓకే ఓకే. ఒకేసారి అన్ని చోట్ల జెండా ఊపల వాళ్ళు హనుమాన్కి ఊపారు జెండా. ఎందుకంటే హనుమాన్కి ఎందుకు పాపులారిటీ వచ్చింది, ఆది పురుష్ కంటే హనుమాన్ పోస్టర్ బాగుందన్నారు. మెయిన్ కంపారిజన్ బట్టే హనుమాన్కి ఈ పాపులారిటీ వచ్చింది. ఈ పాపులారిటీని మనం అప్హోల్డ్ చేయాలి, దీన్ని కంటిన్యూ చేయాలి, దీన్ని మీటర్లు పెట్టాలి, దాన్ని మర్చిపోకూడదు పాపులారిటీని అని చాలా కష్టపడి డైరెక్టరు పాపులారిటీని ఒక పక్క సినిమా చేసుకుంటూ ఒక పక్క పబ్లిసిటీ చేసుకుంటూ అందరికి హనుమాన్ 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 అని చెప్పిన తర్వాత రిలీజ్ చేశారు సినిమా. కరెక్ట్ సార్, కరెక్ట్. కార్తికేయ 2 పాన్ ఇండియా అనుకోలే వాళ్ళు, తెలుగు సినిమా తీశారు వాళ్ళు, హిందీ డబ్బింగ్ అమ్మారు. అది కాస్త హిందీలో ఆడింది. ఎందుకు, ఆ ప్రొడ్యూసర్ ప్రీవియస్ ఫిల్మ్ హిందీ సినిమా కాశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్ ఆయన అభిషేక్ అగర్వాల్. కాశ్మీర్ ఫైల్స్ విశ్వప్రసాద్ గారు మెయిన్ పార్ట్నర్ దాంట్లో. సో అభిషేక్ అగర్వాల్ గారి పేరు మీద వర్కౌట్ అయింది. దాంతో పబ్లిసిటీ చేశారు. ఓ కృష్ణుడు, దీన్ని కొద్దిగా హెవీ చేయాలి, కృష్ణుడు అనే ఎలిమెంట్ యూనివర్సల్ ఎలిమెంట్ కాబట్టి ఆ ఓపికగా తిరిగారు వాళ్ళు, పబ్లిసిటీ చేశారు. పబ్లిసిటీ చేయకుండా మన పాన్ ఇండియా అంటే పెళ్ళం కూడా చూడదు సినిమా, పెళ్ళం కూడా చూడదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీస్ అని కొన్ని వచ్చాయి సార్ మనకి, లైక్ శివ సినిమా, ఇప్పుడు మనకి కేజీఎఫ్ లాంటి సినిమాలు, ఇవన్నీ అప్పుడున్న బ్రేక్ రూల్స్ అన్ని బ్రేక్ చేసి డిఫరెంట్గా వచ్చిన సినిమాలు. లైక్ శేఖర్ కమ్లా గారిది హ్యాపీ డేస్ వచ్చింది అప్పుడు, ఇట్లాంటి సినిమాలన్నీ. సో ఈ సర్టెన్ ఒక బాక్స్ గీసుకుని సినిమాలు ఎలాగే తీయకుండా వేరేలాగా తీసినందుకు ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు అయ్యాయా? నేను చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. డైరెక్టర్ ఎలా ఆలోచించారంటారు? సినిమాలు ఎలా తీయాలి అనే రూల్స్ రాసి ఉంటే ఆ రూల్ ప్రకారం తీసిన సినిమాలు శివాను మిగిలిన వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఆరిపోయిన ప్రొడ్యూసర్లు, అవలేకుండా ఆగిపోయిన కో డైరెక్టర్లు చెప్పిన రూల్స్ ప్రకారం తీసిన సినిమాలు మిగతా సినిమాలు. రూల్ ప్రకారం సినిమా తీయాలంటే శివ హ్యాపీ డేస్ లాగా తీయాలి, కేజీఎఫ్లో తీయాలి, సందీప్ రెడ్డి వంగాలో తీయాలి. వాళ్ళు రూల్ ప్రకారం తీస్తున్నారు. విశ్వనాథ్ గారు, కే బాలచంద్ర వాళ్ళు తీస్తున్నారు. వీళ్ళు ఏంటంటే బయ్యర్లు చెప్పినట్టుగా, ఎగ్జిబిటర్లు చెప్పినట్టుగా, ఆ ప్రొడ్యూసర్లు చెప్పినట్టుగా, లేకపోతే కో డైరెక్టర్లు చెప్పినట్టుగా, ప్రొడక్షన్ మేనేజర్లు చెప్పినట్టుగా చెప్పి వీళ్ళకి ఇంతకుముందు చూసిన సినిమాలు హిట్ అవుతాయి కాబట్టి అలా తీయాలి అని తీస్తున్నారు వీళ్ళు. వాళ్ళు నిజంగా తీస్తున్నారు కరెక్ట్గా. ఇదొక్క నాకు మొత్తం నా పర్స్పెక్షన్ మొత్తం మార్చేసింది. వాళ్ళు కరెక్ట్గా తీస్తున్నారు, అన్ని హిట్ కదా. అవును సార్, అదే కదా వాళ్ళకి మాట్లాడుకుంటున్నాం మనం. శివ అనే సినిమా మాట్లాడుకుంటాం కదా. ఎప్పుడు శివ సార్? నాకు తెలిసి మీరు స్కూల్ కూడా వెళ్ళి ఉంటారు సినిమా వచ్చినప్పుడు. లేదు సార్, చెప్తున్నా అదే. శంకరాభరణం ఎప్పుడు సినిమా? ఖైదీ ఎప్పటి సినిమా?
ఖైదీ మీరు పుట్టుండరు, అవును సార్, అవును అవును మనం మాట్లాడుకుంటున్నాం కదా. అవును సార్, అవును. అవి వాళ్ళు కరెక్ట్గా తీశారు సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా ఉంటుంది, ఆదిత్య 369 అని సినిమా Hmm, ఉంటుంది, yeah. భైరవ ద్వీపం సినిమా ఉంటుంది. Hmm. అవి ఇన్ ద బాక్స్ వాళ్ళు ఒక జానర్ తీసుకుని, Hmm. భైరవ ద్వీపం ఈజ్ ఏ ఫోక్ ఫ్యాంటసీ జానర్. Hmm, hmm, ఆ జానర్లో అలా ఉండాలి, hmm, కరెక్ట్గా కొలతేసినట్టు సినిమాలు. hmm, మా మురారి గారి సినిమాలు ఉండేవి దొరికి యువచిత్రవాడు, hmm, hmm, కరెక్ట్ కొలతేసినట్టు ఉంటాయి. సురేష్ బాబు కలిసి ఉందని రా, hmm, పర్ఫెక్ట్ కొలత, పర్ఫెక్ట్ రూల్ ప్రకారం తీస్తారు వాళ్ళు. hmm, బొబ్బిల్ రాజా ఫారెస్ట్ అడ్వెంచర్ తీద్దాం అనుకున్నారు. Hmm. మీరు చూస్తే సినిమాలు మొత్తం కడుపు నిండా సినిమా చూసినట్టు ఉంటుంది. అవి ఫుల్ మీల్స్ తిని బయటకు వచ్చినంత హ్యాపీగా ఉంటుంది. అది ఇప్పుడు హ్యాపీ డేస్ చూడండి, అవును సార్, అవును. గుండె బరువెక్కినట్టు. అవును సార్, అవును. ఎందుకంటే ఆయన అనుకున్నదే గుండె బరువెక్కి పంపించాలని. కరెక్ట్ కరెక్ట్. మిగతా సినిమాలు ఉండవు. అరే అవును. ఇంటర్వెల్ ముందు పాట మంచి మాస్ సాంగ్ ఉండాలి, క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలి, ఇంట్రడక్షన్ మాత్రం హీరో అదిరిపోవాలి, 3 మెలికలు నేలకి 3 మెలికలు గాల్లో వేయాలి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఇంటర్వెల్ సాంగ్ లేకపోతే లేచిపోతారు సార్ మన దగ్గర అని చెప్తారు లేదు బయ్యర్స్. ఇంటర్వెల్ లో ఫైట్ లేకపోతే సినిమా ఉంది సార్, సినిమా ఏం లేదా? అంటే ఇంటర్వెల్ వీక్ సార్. బయ్యర్లు, ఫ్యాన్స్, ఎగ్జిబిటర్లు మేము తీసుకెళ్ళమండి అని ఇట్లా ఫైనాన్షియల్ చెప్పడం వల్ల వచ్చే సినిమాల కర్మ ఇది. ఎందుకంటే 100 సినిమాల్లో 7 సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు మీరు కొలిస్తే మీరు షీట్ తీసుకురండి, గత 20-30 ఏళ్ళుగా 100కి 10 సినిమాలు మ్యాక్సిమం ఆడతాయి. అవి అలా మిగతా సినిమాలు చూసారా మేము చెప్పినట్టు తీసారంటారు. ఆ 10 సినిమాల్లో ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా ఉంటుంది. ఈ 3 సినిమాలు 5 సినిమాలు హీరో యొక్క ప్రాపకం వల్ల, పండగ ప్రభావం వల్ల, అదృష్టం మెయిన్గా ఉండటం వల్ల పలుకుతాయి అవి. అవును కొన్ని సినిమాలు అదృష్టం ఆడతాయని అందరూ అనుకుంటారు లేదా? అవును సార్, అవును అవును. అందరికీ నచ్చవు, ఖచ్చితంగా. అందరూ చూస్తారు. ఖచ్చితంగా. కొన్ని సినిమాలు ఉంటాయి సార్. ఒక ప్రభాస్ సినిమా ఉందండి, Hmm. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఈజ్, ఒకసారి చూస్తాంగా. ఖచ్చితంగా చూస్తాం. Hmm? ఖచ్చితంగా. అసలు ప్రభాస్ గారు చేశారు ఏంటి సినిమా అనేది చూస్తాం కదా. 100%. అందువల్ల అలా తీయాలండి సినిమా అంటే కుదరదు. మామూలుగా 100కి 20% మంది చూస్తారు సినిమాలు, మిగతా 70% 80% చూడం. మనం అనుకుంటాం సినిమా ప్రపంచం మొత్తం ప్రపంచం అని మనం అనుకుంటాం. మొత్తం ప్రపంచంలో సినిమా ప్రపంచం ఇంత కూరలో పచ్చిమిరకాయ అంత అవును అవును. అంతే. మనమే దీనికే మనం ఫ్యాన్ వార్స్ అని, ట్విట్టర్ వార్స్ అని, అవని ఇవని కూడా చూస్తూ ఉంటాం కదా. మిగతా వాళ్ళు అసలు చూడరు సినిమాలు. అవును సార్, అవును. మీరు రాణిగంజ్లో వెళ్ళండి, ఎవరైనా సినిమా అడుగుతాడేమో, వాడందరూ అక్కడ బోల్ట్లు నట్లు అమ్ముకుంటారు చాలా మంది. అవును అవును. కోటికి వెళ్ళండి సినిమాలు చూస్తాడేమో ఎవడన్నా, ఆడి పొద్దున్న నాకు బోల్డ్ పని ఉంది మీ సినిమా అంటారు. సినిమా మీ సినిమా వాళ్ళు అంటారు. అసలు సినిమా వాళ్ళు అంటే జేబు దొంగల్లో మాడుతుంటారు వాళ్ళు కదా. అవునా కదా? ఇక్కడ అలా మాట్లాడతారు సార్. మన కోస్తాకి అట్లకి కోనసీమకి వెళ్ళాం అనుకో, పిల్లనిస్తారా? కొత్త స్టేట్మెంట్ చెప్పు. కరెక్ట్. అవును కదా. దానికి ఏంటంటే మీ అబ్బాయి సినిమాలా సరే ఓకే. ఇదివరకు దాసనారాయణరావు గారి దగ్గరికి ఒకతను వచ్చి, అంటే మా వాడు ఎందుకు పనికిరాడండి, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. అంటే ఇప్పుడు మారింది. ఇప్పుడు కాలేజెస్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు రెస్పెక్టబుల్ వాక్ ఆఫ్ లైఫ్ అయింది. సార్ రీసెంట్ గా నన్ను కూడా నాకు తెలుసున్న ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారే, నువ్వు బాగానే ఉన్నావు కదా మా వాడు చూడు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఏంటి బాగానే ఉన్నారు ఏంటి చూసేది అంకుల్? ఫస్ట్ వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోండి. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనం ఏమైనా చేయొచ్చు. ఆర్ట్లో వేరు, మంది ఆర్ట్ వేరు, ఆర్ట్ బిజినెస్ వేరు. అవర్స్ ఇస్ ఆర్ట్ బిజినెస్. దీన్ని ఓన్లీ బిజినెస్ చేద్దామని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైపోయినాయి సినిమాలు. అవును సార్. సో దీంట్లో కళ ఉండదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఎందుకు అంటున్నాం అంటే దాంట్లో విలువలు ఉంటాయి కాబట్టి, దాంట్లో ఎక్సలెన్సీ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా అవే కరెక్ట్. ఇవి ఈ చెత్త సినిమాలను అవుట్ ఆఫ్ ది బాక్స్. నేను మొత్తం నా పర్స్పెక్షన్ మొత్తం మార్చేసాను దాన్ని బట్టి. అవుట్ ఆఫ్ ది బాక్స్. మనం ఒక గానుగెద్దుల్లా తిరుగుతూ గుర్రం రాగానే చూసి అదేంటి దానికి తోకుంది జూరుందంటే అది కరెక్ట్. మనం గానుగెత్తున్నాం సార్. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, కానీ స్క్రీన్ ప్లే మన దగ్గర కథ ఉంది, అద్భుతం కాదు తర్వాత తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఒక కథ ఉంది సార్. ఆ కథ సినిమా కింద అయ్యి దాన్ని బయటకు వచ్చేటప్పుడు అది పోవడం పాగుపోవడం అనేది అది వన్ డే విషయం. కానీ కథ బాగుందిరా, స్క్రీన్ ప్లే ఇలా చేయడం మిస్టేక్ అని చెప్పినప్పుడు మన సినిమా హిట్ ఎవరు అవ్వడానికి చెప్పారు మిస్టేక్ అని? జనాలు మీ చుట్టుపక్కల వాళ్ళు, పర్స్పెక్టివ్ రివ్యూ రైటర్స్ మన వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. అవ్వండి నమ్మద్దు. స్క్రీన్ ప్లే మేక్స్ ఎ డైరెక్టర్ యూనిక్. అది కథ గొప్పదా స్క్రీన్ ప్లే గొప్పదా అనేది? స్క్రీన్ ప్లే గొప్పది, కథ చెప్పే విధానమే గొప్పది. చాలా స్టోరీ సిట్టింగ్లో జరుగుతుంటుంది తెలుసు కదా, సంవత్సరాలు స్క్రీన్ ప్లే మీదే. ఎందుకంటే
ఆ స్క్రీన్ ప్లే మీటింగ్స్లో ఎవరు వాయిస్ పెద్దదో వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తుంటారు అందరూ. కానీ నిజాయితీగా ఆలోచిస్తే కథ చెప్పే విధానంలోని యునీక్నెస్సే కథని కొత్త కథని చేస్తుంది. స్క్రీన్ ప్లే ఈజ్ ఇప్పుడు మీ చిన్నప్పుడు మీకు ఇంట్లో కథలు చెప్పేవాళ్ళ? చెప్పేవారు సార్. ఎవరు రాజుగారు చెప్పేవారు? ఉండేవారు, మా అమ్మమ్మ చెప్పేది, తాతయ్య చెప్పేవారు, వీళ్ళు చెప్పేవారు, అందరూ ఇంకెవరెవరు చెప్పేవారు. చెప్పేవారు? ఒక రాజుగారికి 7 కథలు కథ విన్నారా? ఆ, ఒక రాజుగారికి 7 కొడుకులు ఉంటారు. కొడుకులు ఆ ఓ 7 ఏడుగురు కొడుకులు వేటకి వేటకెళ్తారు. అందరికి ఈ కథ తెలియకుండా ఎవడో ఎదుగుండడు కదా. అవును సార్. అవును. ఉం? ఈ కథ ఎంతోమంది చెప్పుంటారు కదా. అవును. మనకు కొంతమంది చెప్తే నచ్చుతుంది. ఉమ్, ఉమ్, మనకు కొంతమంది చెప్తే నచ్చుతుంది. వాళ్ళు బెటర్ స్క్రీన్ ప్లే రైటర్స్ కదా. అవును సార్. అవును. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు పట్టుకున్నారు. 7 చేపలు ఒక చేపను ఎండబెట్టారు. ఎండబెట్టిన ఒక చేప నేను ఎండనంది. ఎందుకే చేప ఎండలేదు? గడ్డపూచ అడ్డొచ్చింది. గడ్డిపూచ ఆవుదం లేదు. ఆవుదం ఇది ఉంది కదా కథ. మొత్తం స్టోరీ అంత ఉంది. ఇప్పుడు దీనికి స్క్రీన్ ప్లే ఎలా రాస్తాం? ముందు పెద్ద వైడ్ యాంగిల్లో ఒక పెద్ద దర్బారు, రాజుగారు సింహాసనంలో కూర్చొని ఏంటి సరే వాళ్ళ విశేషాలు అంటుంటే 7 కొడుకులు వచ్చారు. ఏంటి అబ్బాయిలు ఏంటి సంగతి అని వేటకెళ్తామంటే సరే సైనికులు తీసుకోండి అనే సీన్తో ఓపెన్ చేయొచ్చు కదా. అవును సార్. లేకపోతే ఒక చేపను ఒకడు క్లోజప్లో ఎందుకు చేప ఎండలేదు నువ్వు అన్నాడు. అక్కడి నుంచి ఒక కథ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే ఒక గడ్డిపోచు ఇలా 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 వెళ్తాడు. మీరు టైటిల్స్ అన్నీ వేసి అలా సూర్యుడికి అడ్డుగా వచ్చింది. ఆహా ఎండలేదు చేప. ఇక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కట్. నేను ఒక ఎండిపోని చేపని, మిగతా నా స్నేహితులందరూ ఎండిపోయారు. నా కథ మీకు చెప్పాలి అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పచ్చు. ఇవన్నీ స్క్రీన్ ప్లేలే కదా. అవును సార్. సో ఎవడి స్క్రీన్ ప్లే కిక్ ఇస్తుందో వాడి యునిక్. స్క్రీన్ ప్లే పక్కన వాళ్ళు చెప్తే నచ్చకపోతే మనం ఏం చేయలేం. అదే అండి పాపులర్ సినిమాస్ ఉంటాయి కదా, మాస్ అప్పీల్ ఉన్న సినిమా, వాటికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. వాటికి ఏంటంటే స్క్రీన్ ప్లే కంటే ట్రీట్మెంట్ అంటారు. ట్రీట్మెంట్, హౌ టు ట్రీట్ ఏ సీన్, ఎలాబొరేట్గా ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేయటమే ట్రీట్మెంట్. ఎంత ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే అంత మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ సినిమాకి అర్థం. సో పాపులర్ ఫిలిమ్స్ ఉంటాయి. కారు వస్తాడు, దిగుతాడు, ఇలా అంటాడు, గద్దె పెడతాడు, గన్ను పెడతాడు, చిక్ అంటాడు, ఇట్టిట్ట అంటాడు. వాళ్ళందరూ అప్పుడుదా వెయిట్ చేస్తూ ఉంటారు చచ్చిపోవడం కోసం. వీడు డైలాగ్ చెప్తాడు, సిగరెట్ అంటిస్తాడు మధ్యలో, పటాక్ అది ట్రీట్మెంట్. దిగంగానే టపక్ మన కాల్చేయడం కంటెంట్ కదా. ఈ కంటెంట్కి ట్రీట్మెంట్ ఏ డైరెక్టర్ ఊహ బట్టి వాడు గొప్ప డైరెక్టర్. ట్రీట్మెంట్ డైరెక్టర్కి వదిలేయాలి మనం. కదా అక్కడికి వచ్చాడండి, చంపాడు, చంపిన తర్వాత వాడు ఎందుకు చంపాడు తర్వాత చెప్దాం మనం. ఆ ముందు చెప్తే కరెక్ట్ కాదు, ల్యాగ్ వచ్చేస్తుంది. ముందు చెప్పాం అనుకోండి సార్, ఈ బిల్డప్ అంతా ల్యాగ్ సార్, పట్టకుండా కాల్చేయచ్చు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కాల్చిన తర్వాత ఎందుకు చెప్తే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అది స్క్రీన్ ప్లే. ఇది మళ్ళీ మనం ఎడిటింగ్ రూమ్లో కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత అతను వచ్చి వర్క్ మీరు అనుకున్నంత లేదంటాడు ఎడిటర్ వచ్చి. సో మీ కథకి ఇప్పుడు కమింగ్ టు దిస్ పాయింట్, మీ కథ ఉంది ఒకటి, ఆ కథ అందరూ కథ బాగుందరా స్క్రీన్ ప్లే బాగాలేదు అంటున్నారు కదా. కానీ ఆ స్క్రీన్ ప్లే సినిమా తీయండి మీరు, అప్పుడే మీరు కొత్త డైరెక్టర్ అవుతారు. వాళ్ళకి ఇంతకు ముందు చూసిన సినిమాల తాలూకా ప్రభావంతో ఇది అలా ఉండాలి కదా, ఇది ఇలా ఉండాలి కదా అంటున్నారు. కరెక్ట్ సార్. వాళ్ళది క్రియేటివ్ బ్రెయిన్ కాదు, రిక్రియేటివ్ బ్రెయిన్. వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి మీకు అనుభవంతో ఇస్తున్న సలహాలు. యాక్టర్స్లో నెపోటిజం ఉంది అని అంటారు, అలాగే రైటర్స్లో కూడా నెపోటిజం ఉంది, వారసత్వాలు. యాక్టర్స్ కొడుకులు కూడా యాక్టర్స్ అవ్వలేరు సార్, అది అబద్ధం. అది యాక్టర్స్ కొడుకులు యాక్టర్స్ అవ్వటం అంటే దానికి అసలు ఇంకా రిస్క్. అది యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం అనేది రిస్క్. డైరెక్టర్ బర్డెన్ ఉంటుంది. డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వడం అంటే, ఒరే నాన్న నేను డైరెక్షన్ చేశాను రా, నేను ఈ కబుర్లని చెప్పి ప్రొడ్యూసర్ని హీరోని పడేసి డైరెక్టర్ అయ్యాను, నువ్వు కూడా ఇవే కబుర్లు చెప్పి డైరెక్టర్ ఎవరా అని చెప్పచ్చు. అదో పద్ధతి ఇది. రైటర్ అనుకో, రే నాన్న ఈ కథలు, ఈ క్యాసెట్లు చూసి, ఇవన్నీ ఈ సినిమాలు చూసి, ఈ సీడీలు చూసి, లేకపోతే ఈ నోట్స్ చదివి అవరా అని చెప్పచ్చు. నెపోటిజం. యాక్టర్ అవ్వాలనుకోండి పెట్టుబడి పెట్టాలి. అవును సార్. ఎంత పెద్ద హీరో అయితే అంత పెద్ద పెట్టుబడి. అవును సార్. చిన్న హీరో అనుకోండి, ఇప్పుడు నా కొడుకు పెట్టుబడి పెట్టకర్లా, అదే పెద్ద సూపర్ స్టార్ కొడుకు అయితే ఎక్కువ పెట్టాలి కదా. ఎక్కువ పెట్టాలి. అది పలకపోతే పైగా వచ్చి నేను సంక్రాంతికి వస్తున్నా అని అరవాలి, దసరా మాదే అని అరవాలి, ఇవన్నీ ఉంటాయి. కొట్టేది మేమే, సమ్మర్ మనదే అని అరవాలి, అవన్నీ ట్రోల్ అవుతుంటాయి. చాలా కష్టం. అమ్మో బాబోయ్, హీరోల కొడుకులు హీరోలు అవడం అనేది చందమామ దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ 2 వాళ్ళినంత కష్టం. నెపోటిజం అనేది కరెక్టే, ఉండాలి, తప్పేం లేదు, ఉండొచ్చండి, తప్పలేదండి. రాజు తన కొడుక్కి రాజ్యం ఇస్తాడు, షాపు ఓనరు షాపుకు తన కొడుక్కి ఇస్తాడు,
కంసాలుడు తన కొడుకు కంసాల పని నేర్పిస్తాడు. అవును సార్, అవును. మంగలి ఏంటి అన్ని వృత్తి ఏ విద్యలు వృత్తి వాళ్ళకి ఉన్నవాళ్ళు. వాళ్ళ ఒక నెక్స్ట్ పురోహితుడు తన కొడుక్కి పౌరోహిత్యం నేర్పిస్తాడు. Yeah. పూజారి తన కొడుక్కి చెడగోపం పెట్టడం నేర్పిస్తాడు. రైటర్ తన కొడుకు రైటింగ్ నేర్పించచ్చుగా. ఇప్పుడు ఈ మనం కూర్చుని స్టూడియో ఓనర్ తన కొడుకు వేస్తాడు కదా, మనకి ఇవ్వడు కదా సార్ అంతే కదా స్టూడియోని. సార్, అంతే కదా సార్. Yeah. అదే ఏ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ కదా ఎంచుకుంటారు. అదే. కాబట్టి అంటే ఇప్పుడు ఉండే ఈ నెపోటిజం వల్ల బయట నుంచి వచ్చే వాళ్ళు ఇండస్ట్రీలోకి ఆగిపోతున్నారు అంటారా? అంటే నాకు ఈజీగా ఛాన్స్ రాదు బై అవుట్ సైడర్, అయ్యబాబు అసలు ఇండస్ట్రీలోకి మనం వెళ్ళలేము ఎందుకంటే అక్కడ అసలు మనల్ని రానివ్వరు అనే ఒక అపోహ ఒకటి బయట ఉంది సార్. పైగా ఇప్పుడు రైటింగ్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళకి ఎక్కడ ఏ మన- పాయింట్లో వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది? అంటే చాలా కర్కశంగా చెప్తాను ఈ సమాధానం. మన తల్లిదండ్రులు, మన చుట్టాలు, మన స్నేహితులు, మన కుటుంబాలు ఒక తరహా జీవితంలో ఉండి వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న అడ్వెంచర్. Correct. ఇప్పుడు మా నాన్న లెక్చరర్, మా తాతగారు వ్యవసాయదారు. వాళ్ళు నన్ను ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ సంబంధించిన జాబ్స్ బిజినెస్లో చేసుకోమంటారు. సినిమా ఇండస్ట్రీ అంటే మాకు సంబంధం లేదురా, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరు తెలుసు నీకు అసలు ఫస్ట్? ఎవరు తెలుసు అంటారు. అలెగ్జాండర్ అట్ అనుకుంటే ప్రపంచానికి జయించేవాడు కాదు. అవును సార్, అవును. అసలు మనం ఒకటి అనుకుంటే అది అక్కడ ఉండేది మనుషులే. నేను కొంతమంది ఫ్రెండ్స్ని చూస్తుంటా, అమెరికా వెళ్ళాలంట, అక్కడ ఎట్లా బతకాలి తెలియదు ఎలా అని. నేను చదువుకున్న రోజుల్లో అమెరికా వణికిపోయేవాళ్ళు. కొంతమంది ఏమో వెళ్ళి పెట్టి యా వాట్సాప్ అప్పటి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా కింద మీద పడి వెళ్ళిపోతారు. అవును సార్, చేపల ఎక్వేరియంలోంచి ఏమో సముద్రంలో పడేసిన చిచ్చుకొని వెళ్ళిపోతుంది సార్. అవును సార్, అవును, అవును. అసలు ఏమీ తెలియకుండా అది మన సైకాలజీలో ఉంటుంది. అది మన ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఎక్కడున్నా మనుషులే, ఎక్కడ ఉండేది మనుషులే. తొక్కేస్తారు, ఎక్కడైనా తొక్కేస్తాడు. బ్యాంక్ ఉద్యోగంలో తొక్కటం అనేది మనం తొక్కటం అనేది అనే పదం ఓడిపోయిన వాడు పెట్టుకున్న పదం. అది గెలిచిన వాడు ఎక్కడం అంటాడు, మేము ఎక్కుతున్నామండి పైకి అంటాడు. Correct. ఆ కాలి కింద ఉన్నవాడు తొక్కేశారు సార్, తొక్కేశారు సార్. నాకు ఛాన్స్ ఇవ్వలేదని నువ్వు ట్రై చేయలేదేమో. అసలు ట్రై చేసిన తొక్కుతారు భలే వాళ్ళు. కాంపిటీషన్ సార్. రన్నింగ్ రేస్ వెళ్తుంటే ఒకటే రిబ్బన్ ఉంటుంది, 20 మంది పరిగెడుతుంటాడు, ఎవడు బాగా పరిగెడతాడు అది తగులుతుంది. ఇది బిజినెస్. ఇది తరుణ్ భాస్కర్ ఎవడు కొట్ల, అవును సార్, సందీప్ రెడ్డి వంగ గారు ఎవరైనా ఆయన కొట్టలేదైనా. అవును సార్, ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వెంకీ అట్లూరి కొట్టాడు కదా. అవును సార్, అవును. అసలు ఆ కరుణాభవన్ ఎలా అండి, అతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఓ సినిమా సొంతంగా తీసుకున్నాడు, ఫ్లాప్లు అయ్యాయి, ఇంకా చాలా అన్నారు, ట్రోలింగ్ చేశారు, మళ్ళీ జెండా పాతాడు కదా వాడు వచ్చి. అంతే కదా సార్, మంచి హిట్ అయింది, మంచి బ్లాక్ బాస్టర్ తీసుకున్నారు సార్. మనలో ఉండాలి తెలుసా, కొడతాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరండి? కరెక్ట్. భీమవరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన వాళ్ళ నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు కదా. అవును సార్. అసలు నెపోటిజం అనేది మనం తొక్కేశారండి, టాలెంట్ ఉన్న వల్ల కాలేదండి, అవన్నీ రాత్రిపూట బాధపడి పొద్దున్నే మళ్ళీ కళ్ళు తుడుచుకొని తల దూకుని బయలుదేరటం. కరెక్ట్. అస్సలు పట్టించుకోవద్దు, అది పెట్టుకుంటే దెబ్బతింటాం. సార్ డైరెక్షన్ మీరు 2 సినిమాలు చేశారు డైరెక్షన్ అవును. కింద. సో ఆ డైరెక్షన్ దగ్గర ఎక్కడ ఫెయిల్ అయింది, ఏది మిస్ఫైర్ అయింది అంటారు సార్? చాలాసార్లు చెప్పాను నేను. ఫస్ట్ సినిమా చేసినప్పుడేమో నాకు అంత నాలెడ్జ్ లేదు. సెకండ్ సినిమా అప్పుడు నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అప్పుడు నా మీద అవతలకి నమ్మకం లేదు. నేను అంటే అదే చెప్తాను, ఆర్టియర్ థియరీ సినిమా మేకింగ్లో ఎలా ఉంటుందంటే, ఆడియో విజువల్ మ్యారేజ్ ఈజ్ సినిమా. మ్యారేడ్ ప్రింట్స్ అనేవాళ్ళు ఇది వరకు. అంటే సౌండ్ని పిక్చర్ని కలపాలి. మామూలు సినిమాలకి రీ రికార్డింగ్ అనేది ఒక ఆధారం మాత్రం. లేకపోతే సినిమా చూసేసి డబుల్ పాజిటివ్లో చూసేసి ట్రిమ్ తీసేయండి, అది తీసేయండి, సౌండ్ లేకుండా, డబ్బింగ్ లేకుండా. కొన్ని సినిమాలు సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్, ఆ గిమిక్స్ ఉంటేనే దాని ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రీ రికార్డింగ్, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ మేజర్ హార్ట్ ఆఫ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను జవాన్ అలాంటి సినిమా తీశాను. కానీ ఆ సినిమాని డబుల్ పాజిటివ్లో చూసి జడ్జ్ చేయడం వల్ల చాలా రిపేర్లు చేయాల్సి వచ్చింది. అన్ని రిపేర్లు అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళింది సినిమాది. నా కూడా ఏమో అక్కడ బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా తప్పేంటి, నేను కన్విన్స్ చేయలేకపోయాను. నేను అక్కడ అలెగ్జాండర్ కాలేకపోయాను నాకు డిస్కషన్లో. నేను అక్కడ దిల్ రాజు గారికి చెప్పలేకపోయి, ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్. అదే నేను నాదే తప్పుగా. కాబట్టి నా స్కిల్ని కన్విన్స్ చేయలేకపోయాను. నాకు అప్పుడు స్కిల్ ఉంది. ఫస్ట్ సినిమాకి నేను పెద్ద స్కిల్ఫుల్ కాదు నేను. నాకు అప్పుడు అర్థమైంది. నాకు అప్పుడు అర్థం అవ్వాలి. సెకండ్ సినిమా అప్పుడు నేను కంప్లీట్లీ ఎక్విప్డ్ విత్ ఆల్ టెక్నిక్స్, ఆల్ కెమెరా యాంగిల్స్, సౌండ్, రీ రికార్డింగ్ ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నాకు గ్రిప్ ఉంది.
కానీ అప్పటికి నేను ఫ్లాప్ సినిమా తీసా కాబట్టి మేము కాపాడుతాం అన్నారు అందరూ. నా వెర్షనేనండి ఫస్ట్ అనుకున్నా. సరే ఓకే, అదేదో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అదే మేబీ అలా తీసుకుంటే ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యేదేమో, తెలీదు, మనకు తెలియదు సార్. మేబీ నేను చెప్పిన ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యేదేమో. అవును సార్, అవును ఇదంతా నన్ను నేను సమాధానపరుచుకుని నిద్రపోవడానికి ఉపయోగపడే స్టేట్మెంట్ తప్ప అవును సార్. మేబీ ఎవరికి తెలుసు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ శాలరీ ఎంతో తీసుకుని ఉంటారు 500 రూపాయలు. ఇండస్ట్రీకి వచ్చి, అరే నేను సంపాదించుకుంటున్నాను రా అనేది. ఇప్పుడు ఒక హ్యూజ్ అమౌంట్ తీసుకుంటారు. ఏది బాగా సాటిస్ఫాక్షన్ అయ్యారు సార్? అప్పుడు వచ్చిన చిన్న అమౌంటా, ఇప్పుడు వచ్చిన ఈ పెద్ద అమౌంటా? అంటే ఏది అది ఉంటుంది కదా సార్ మనకి, అమ్మయ్య అన్న ఒక ఫీల్. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు చూసిన సినిమాల్లో ఫస్ట్ జీతం రాగానే తల్లి కాళ్ళ దగ్గర పెట్టారు వాళ్ళు. తల్లి కాళ్ళ దగ్గర పెట్టేవాడిని, తండ్రి తల దగ్గర పెట్టేవాడిని, భార్యకి మల్లెపూలు కొని పెట్టేవాడిని. సినిమాలు చూసుంటాం కదా సార్. అవునవును సార్, అవును. ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు ఏం చేసేది సార్, మీరు నమ్మరు, గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది ఇక్కడ. తెలుసు. గణపతి కాంప్లెక్స్లో 1998లో ఒక హోటల్ ఉంది, టిఫిన్ హోటల్. ఆ టిఫిన్ హోటల్ ఆయన నాకు ఆకలి వేస్తుంది సార్, నా దగ్గర డబ్బులు లేవని చెప్తే ఆయనతో నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాను. మధ్యాహ్నం 12ంటికి ఒక ఉల్లి దోశ, అంటే అప్పటికి టిఫిన్ క్లోజ్ చేస్తాను, లాస్ట్ ఉల్లి దోశ అదే నాదే. ఓకే. సాయంత్రం 8ంటికి ఇంకో ఉల్లి దోశ, ఆ తర్వాత క్లోజ్ చేస్తాడు. ఓన్లీ టిఫిన్ సెక్షన్, టిఫిన్ హోటల్. ఓకే ఓకే సార్. సో మధ్యాహ్నం 12ంటికి ఉల్లి దోశ, రాత్రి 8ంటికి ఉల్లి దోశ. ఈ 2 ఉల్లి దోశలతో నేను నెల 15 రోజులు గడిపా నేను. పోసాని కృష్ణమురళి గారు నా దగ్గర ఆహా అనే సినిమాకి వర్షన్ రాయమని డైలాగ్ వర్షన్ నాకు 500 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్. అంటే ఉంటే అది జీతం అనేది ఒక 500 ఇచ్చాడు, రాశాడు కదా 500 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. అంతకంటే అంటే రోజుకి 20 రూపాయలు ఖర్చు పెట్టాను ఆయన దగ్గర నేను. రోజుకి 20 రూపాయలు అంటే 600 అవుతుంది కదా, 600 700 తిన్నా నేను. ముందు అప్పు తీర్చా, అది నా ఫస్ట్ శాలరీతో చేసిన పని. నేను మా అమ్మకి చీర కొనిపెట్టలా, మా చెల్లి ఈ ఊళ్ళో ఉండదు, అప్పుడే కొత్తగా పెళ్ళింది, నాకు ఉద్యోగం వచ్చింది. అలా లేదు, డ్రామా లేదు అక్కడ. ఇప్పుడు ఎలా ఉంది, రెమ్యూనరేషన్ వస్తే మనవాడికి ఫీజు కట్టేస్తే అయిపోతుంది కదా, లేకపోతే మా నెక్స్ట్ ఫ్యూచర్కి ఏదైనా సేవ్ చేసుకుంటే అవుతుందా, లేకపోతే ఇంకోటి ఏదో కొంటే అవుతుందా. సో నాకు సక్సెస్ నాకే కాదు చాలామందికి ఫస్ట్ శాలరీ లాస్ట్ శాలరీ ₹1,00,00,000 ఇవాళ నేను 2 కోట్లు తీసుకుంటున్నానా, ₹1,00,00,000 తీసుకుంటున్నానా, లేకపోతే సినిమాలో షేర్ తీసుకుంటున్నానా, ఈ ఈక్వేషన్స్ ఏమీ సాటిస్ఫాక్షన్ రాదు. మనం చేసిన వర్క్ ఎవడన్నా భలే ఉందంటే మాత్రం ఆ రోజు పట్టే నిద్ర తల్లిపాలు తాగి పడుకున్నట్టు పడుకుంటాం పసిపిల్లలాగా. ఎలా సార్ అన్స్టాపబుల్ ఎలా అవుతుంది సార్? ఎంత అదొక అదృష్టం నా జీవితంలో, అది నా జీవితానికి ఐపీఎల్ అది. బాగా జరుగుతుందండి. బాలకృష్ణ గారితో చేయటం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ గారు ఇచ్చే ఇన్పుట్స్ కానీ, బాలకృష్ణ గారు ఇచ్చే హిస్ట్రియానిక్స్ కానీ, బాలకృష్ణ గారు తీసుకొచ్చే ఎనర్జీ కానీ అన్మ్యాచబుల్ అండి. పొద్దున్నే 5:30 6ంటికి వస్తాడు షూటింగ్. షూటింగ్ ఉన్న ప్రతి అంటే ఒక్కొక్కసారి 7కి వస్తారు, ఒక్కోసారి 5:30కి వచ్చిన రోజులు ఉన్నాయి, 9కి వచ్చిన రోజులు ఉన్నాయి, 9:30కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆయన టైమింగ్స్ బట్టి రాత్రి 7, 7:30, 8 దాకా కూడా బ్రేక్ లేకుండా షూటింగ్ చేసిన 4, 6, 7 గంటలు సెట్లోంచి బయటకు వెళ్ళకుండా నుంచున్న రోజులు, నుంచుని అంత ఎనర్జీ. నేనైతే అదేదో దివ్య శక్తి అండి, అంత లేకపోతే అంత శక్తి రాదు. ఒక మనిషికి బలం, ఫిజికల్ బలం జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ వస్తుంది. ప్రపంచంలో నా అంత బలవంతుడు ఎవడు లేడు అనుకున్నాడు రాక్షసుడు అవుతాడు. ఎంతో నాలెడ్జ్ ఉన్నవాడు బ్యాలెన్స్డ్గా ఎవడొచ్చి కొట్టినా ఎవడొచ్చినా సరే స్థితప్రజ్ఞతతో, ఓర్పుతో, పేషెన్స్తో ఒక శక్తి ఉంటుంది చూసారా, అది దీన్ని మ్యాచ్ చేయగలిగేది. రావణాసురుడు చూడండి అంటుంటాడు, రాముడు ఇంటి సంగతులు అంటుంటాడు. అట్లా బాలకృష్ణ గారికి అంత నాలెడ్జ్ ఉండటం వల్ల చాలా బ్యాలెన్స్డ్ ఉంటాడు. చాలా అద్భుతం ఆయనతో చేయడం. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లు అదిరిపోతాయి నెక్స్ట్ వచ్చి. అది మన యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్టు ఐపీఎల్ మ్యాచ్, మన తెలుగు ఇండస్ట్రీకి ఐపీఎల్ మ్యాచ్ ఐపీఎల్ లాంటిది సార్ అది. అవును, ఈ సీజన్ అంతా చలికాలం అంతా ఐపీఎల్ అయింది. మళ్ళీ కాకపోతే ఆహా వచ్చిన తర్వాత ఏంటంటే
మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు. పాత ఎపిసోడ్ ఒకసారి చూడొచ్చు, Correct. మళ్ళీ రివైండ్ చేసి Correct. పంచి చూడొచ్చు, ఇలా చూడొచ్చు. అలా అది ఒక చాలా బెనిఫిట్ సార్ మనకి. టీవీ సీరియల్ అయితే గాలిలో కలిసిపోతుంది, అరగంట అయింది టీవీ లేదు. సార్ ఇప్పుడు మీది హరీష్ శంకర్ గారిది రవితేజ గారి మధ్యలో ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు ఎంత చిల్ అవుతారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత ఫన్ ఉంటుంది? అంటే రవితేజ గారితో ఉండే ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్, నేనైనా హరీష్ అయినా ఇంకందరూ, ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామంది ఉన్నారు. రవితేజ గారితో వచ్చే మేజర్ కంఫర్ట్ ఏంటంటే ఆయన హీరోగా ట్రీట్ చేయక్కర్లేదు. హీరోగా ట్రీట్ చేయక్కర్లేదు. ఆయన మనలో మనిషే, మనకంటూ పెద్దవాడు, అన్నయ్య అని పిలుస్తాం. ఇంకా మిగతావన్నీ డిబేట్ చేస్తాం, డిసగ్రీ అవుతాం, ఆర్గ్యూ చేస్తాం, అలుగుతాం. ఆయన అలుగుతాడు, కోప్పడతాడు, తిడతాడు, నవ్వుతాడు, బుద్ధిందా తిడతాడు, మీరు జీవితంలో మారరు అంటాడు. ఆయన ఫుల్లీ డిసిప్లిన్డ్. ఆయన అంత డిసిప్లిన్ ఉండలేడు ఇంకోటి ఎవడు. ఆయనలో డిసిప్లిన్ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తారు. ఒక్కోసారి మీరు అవ్వలేరా అని తిడతాడు. సో ఒక చిన్న పెద్దన్నయ్య సెటప్ అయింది అంతే తప్ప హీరోగా అని అవేం ఉండదు. అంత చాలా నేర్చుకున్నాను ఆయన డిసిప్లిన్. 5:30 లేస్తాడు రోజు. ఆయన 5:30 లేస్తాడు, 9:30 పడుకుంటాడు. ఎవ్రీ డే 2 గంటలు జిమ్, 2 అవర్స్ చేస్తాడు. 1 అవర్ ట్రెడ్మిల్, అది ఉంటారు కార్డియో, 1 అవర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. చాలా ఆయన వెజిటేరియన్ అయిపోయాను. డిసిప్లిన్ ఫుడ్, చాలా పర్ఫెక్ట్, చాలా టేస్టీ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్, తక్కువ వాల్యూమ్లో తింటాడు. టైమింగ్ నిద్రపోతాడు. వెరీ ఫ్యామిలీ మ్యాన్. మాతో స్పెండ్ చేసే టైం కూడా టైమింగ్సే. ఆయన 9:30 బయలుదేరండి అబ్బాయి, ఇంక నిద్ర చేస్తున్నాడు. పిలిచి మేమేమో ఇప్పుడు మాకు ఆయనకి వచ్చే గొడవ ఏంటంటే, అబ్బాయి ఒక సాయంత్రం కలుద్దాం అంటే ఓకే అన్నయ్య, తొందరగా వచ్చింది అబ్బాయి, ఒక 7ంటికి. 7ంటికి వచ్చేస్తాం, తొందరగా ముగించేద్దాం, 6:30 9:30 డిస్పర్స్ అయిపోతాం అంటాడు. మాకేంటి ఎక్కడి నుంచో రావాలి కదా, మేము 7 కంటే 6:30కి బయలుదేరాలి. 6:30 మిగతావన్నీ వైండప్ చేసుకుని పని ఉంది మనకని చెప్పి అందరితో ఏదో ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే అందరికీ సూపర్ కదా. మా ఆవిడైతే ఆవిడ ఒక్కడి దగ్గరికి వెళ్ళమంటుంది ఆయన దగ్గరికి. అయితే 7:05 వస్తే హర్ట్ అయిపోతారు. ఆయన టైంకి రావాలి కదా అంటాడు. అంటే ట్రాఫిక్ ఇదొకటి, ఎక్కడ ఎవరికి ట్రాఫిక్లు ఉండవు, మీకు ఒక్కడికే ట్రాఫిక్. ఒక అరగంట తిడతారు, అది అయిపోతుంది అరగంట. 9:30కి వెళ్ళిపోవాలి, ముందు అరగంట లేటుగా వచ్చిన దాని మీద తిట్లు తినడమే. ఇంకా 7:30కి వచ్చేవాడు పరిస్థితి ఆలోచించండి. 7:30కి వచ్చేవాడికి ఫోన్ చేసి చెప్పేస్తాడు, రావద్దబ్బా రేపు రా అంటాడు. వాడు అక్కడ సొంత చివరికి వచ్చి ఉంటాడు. హరీష్ శంకర్ ఒకసారి గేట్ దాకా వచ్చాడు 7:30కి. అన్నయ్య దేవుడిది వెళ్ళిపో. అదే వచ్చాను, నువ్వు వెళ్ళిపోయి, నాకు వద్దు, నాకు రేపు రా. ఏంటి రమ్మనగా 7:30కి వచ్చావు, సరదా కూడా. అవి మేము 2వ రోజు అడుగుతాం, నువ్వు 7:30కి పంపించావు మమ్మల్ని అంటే ఆయన నవ్వుతారు. ఇట్లా చాలా డిసిప్లిన్డ్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. ఒక నిర్ణయం ఫెయిల్ అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. ఓ నిర్ణయం సక్సెస్ అయితే సేమ్ నిర్ణయం మళ్ళీ తీసుకోవాలి. కానీ నిర్ణయం తీసుకోవాలి. లైఫ్ ఈజ్ బిల్ట్ విత్ డెసిషన్స్ లేకపోతే ఎక్కడ పోతే ఇక్కడ ఉంగలే. ఇవాళ నేను గుప్తా పిలుస్తున్న ఇంటర్వ్యూకి వెళ్దాం అంటే వెళ్ళిపో, వద్దంటే గుప్తా నేను రాను, అయిపోయింది. నసొద్దు. లైఫ్లో ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ పివిఎస్ రవి గారి లైఫ్? చాలా సింపుల్ సార్. నేను కర్మయోగిని. మా జీవితం మనం ఇలాంటి పని చేసి బతకమని ఒక అవకాశం ఇచ్చింది. నాకు సినిమా రైటర్గా ఒక అవకాశం ఇచ్చింది. ఫ్లాప్ అయినా, హిట్ అయినా, అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా, పిలిచేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నా జీవితాంతం నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం. పని 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 చేయడమే జీవితం సార్. వెదర్ యూ హ్యావ్ ఎ రెయినీ డే, వెదర్ యూ హ్యావ్ ఎ సన్నీ డే, వెదర్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ డే ఆర్ ఎ గుడ్ డే, యూ హ్యావ్ టు వర్క్ అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిలో కొంతమంది నచ్చచ్చు ఇంటర్వ్యూ, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇంటర్వ్యూ అయిపోయింది, పని అయిపోయింది, రిజల్ట్ 1 డే. సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ 1 డే. శుక్రవారం సినిమా ఫ్లాప్ అయితే సోమవారం నుంచి మళ్ళీ వేరే పనులు పడతారు లేదా? శుక్రవారం ఫ్లాప్ అయిందని వచ్చే సంవత్సరం అదే శుక్రవారం దాకా ఏడుస్తూ కూర్చొని సంవత్సరం దొబ్బింది. నేను ఇంతలో డైలాగ్ ఉంటుంది కదా సార్,
ఏమైనా సినిమాలో ఇక్కడే మనం ఎక్కడ ఉండాలి కదా. అది మనకే కదండి, బ్యాంక్ ఉద్యోగి, ఎల్ఐసి ఉద్యోగి, మెకానిక్లు, డ్రైవర్లు, బస్సు ఆర్టీసీ వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఎవరికైనా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. నా ఉద్దేశం అయితే మాత్రం పని తప్ప జీవితంలో ఏది మనని ముందుకు తీసుకెళ్ళలేదు. ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ హ్యాస్ టు బి వర్క్. వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ ఆఫ్ గాడ్ ఉంటుంది కదా, వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్. గాడ్ పనిని పూజించండి. పనిలో దేవుడు ఉన్నాడు, అంతే. దేంట్లో లేడు దేవుడు, పనిలో ఉన్నాడు. నీకు ఇచ్చిన పనిలో ఉన్నాడు, నీకు తెలిసిన పనిలో ఉన్నాడు. మనం పిఓస్ అని ఎగ్జామ్ రాసి బ్యాంక్ ఉద్యోగం సంపాదిస్తాం. ఏపీపీఎస్సీనో యూపీఎస్సీనో రాసి ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తుంటారు కదా, మిలిటరీలోకి వెళ్తాం. వాళ్ళందరికీ ముందు ఉద్యోగం పుసుక్కిన రాగానే టేబుల్ చూపించి పనిచేయరు అనరు. ఒక 6 నెలల పాటు ట్రైనింగ్ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. చేస్తారా? ట్రైనింగ్ పీరియడ్ అంటారు లేదా? అవును సార్. మనం చేసే కంపెనీలో కూడా 2 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. అవును సార్. అవును. ఈ ట్రైనింగ్ పీరియడ్ లేకుండా రైటర్లు అవుతున్నారు చాలామంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక సైనికుడు ఆర్మీలో చేరతాడు. లేదమ్మా ఇప్పుడేం లేదు, నువ్వు ఉద్యోగం ఉంది, నీకు నెల నెల జీతం పంపిస్తాం, యుద్ధం వచ్చినప్పుడు పిలుస్తాం అని చెప్పి యుద్ధం వచ్చినప్పుడు గన్ని చల్లమంటే ఫస్ట్ దెబ్బకి అవుట్గాడు ఫటఫట కాల్ చేస్తాడు. వాడికి ఎంత డ్రిల్ చేయిస్తారు, ఎంత డిసిప్లిన్ నేర్పిస్తారు, ఎన్ని ఆయుధాలు వాడటం నేర్పిస్తారు. నేర్పిస్తారు లేదా? అలా రైటర్స్ కూడా నేను రైటర్ని అని ప్రకటించుకునే ముందు ఒక గొప్ప డ్రిల్లోకి వెళ్ళాలి. సినిమాలన్నీ చూడాలి, పుస్తకాలన్నీ చదువుకోవాలి, స్క్రీన్ ప్లే బుక్స్ చదువుకోవాలి, పెద్ద రైటర్ల దగ్గర ఇంటర్న్షిప్ చేయాలి. ఒక 2 months 6 months 2 ఫిలిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాక డైరెక్టర్లు అవుతున్నారు. అలా రైటర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేయాలి. అప్పుడు ఒక వ్యవహారం తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు సూపర్ స్పెషాలిటీ టీంలోకి వెళ్తావా, స్పెషాలిటీ టీంలోకి వెళ్తావా, ముందుకు చెప్పుకున్నప్పుడు ఇండిపెండెంట్ రైటర్ అవుతావా, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్ ఆర్ ఎల్స్ యువర్ లైఫ్ విల్ బి షార్ట్, యువర్ కెరీర్ విల్ బి కట్ షార్ట్. ఫర్ లార్జెస్ట్ స్పాన్ యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. సార్ ఇప్పుడు ఫేవరెట్ ఫిలిమ్స్ రైటర్స్కి ఒక రైటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి జనరల్గా అడిగితే అందరూ ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చెప్తారు సార్. తెలుగులో ఒక టాప్ 5 సినిమాస్ చెప్పండి సార్. అంటే ఒక రైటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి. సాగర్ సంగమం అండి. రైటింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. 2 శేఖర్ కమ్ముల్ గారు ఏ సినిమా అయినా తీసుకోండి, ఏ సినిమా అయినా సరే ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. కామెడీ జానర్లో ఇంతకు మించిన కామెడీ రాయలేమని నేను అనిపిస్తుంది. నువ్వు నాకు నచ్చావు. కరెక్ట్ సార్. నువ్వు నాకు నచ్చావు అద్భుతమైన రైటింగ్. అసలు మెంటల్ ఎక్కిపోతుంది. హృదయం కదలించాలంటే శేఖర్ కమ్ముల్ గారు రైటింగ్. స్క్రీన్ ప్లే ఎలా చెప్పాలి, ఇంట్రెస్ట్ హోల్డ్ చేసుకుంటని చెప్పింది సాగర్ సంగమం. ఎంత తక్కువ రాస్తే అంత మంచిది, ఎంత తక్కువ రాస్తే అంత మంచిది అనేది శివ. ఇంత అవసరం లేదు, ఎంతో చెప్తే చాలు. శివ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్. స్క్రీన్కి అవసరం అయితే ఎంతవరకు తీయాలి, ఏది చూపించాలి అనే ఇవి అన్ని రైటింగ్కి చాలా ఉపయోగపడతాయి. శివ ఒకటి, నువ్వు నాకు నచ్చే ఒకటి, శేఖర్ కమ్ముల్ గారి సినిమా ఒకటి, సాగర్ సంగమం ఒకటి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. అండ్ ద 5th one is not one film, every film of కే బాలచందర్. కే బాలచంద్ర గారు డైరెక్టర్, ఆయన నాటకాల రంగం నుంచి వచ్చారు. గుప్పెడు మనసు అనే సినిమా, ఇది కథ కాదు అనే సినిమా, డ్రామా ఎన్హాన్స్ చేయడానికి రాయటం, అది షేక్ అయిపోతాం. చాలా నేర్చుకోలేదు. అవును సార్. అవి రాస్తే, అవి చదువుకుంటే, వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు మనం ఏ జానర్ అని రాయొచ్చు. సస్పెన్స్, హారరు, థ్రిల్లరు, కామెడీ, రొమాన్స్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఏమైనా రాయొచ్చు మనం. కాకపోతే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు అద్భుతమైన వంటవాడు ఉన్నాడు అనుకోండి, ఏ వంటనే చేస్తాడు వాడు. అవును అవును సార్. ఓన్లీ జాంగ్రీలే చేయండి అంటే వాడు సూపర్ స్పెషాలిటీ, వాడు ఎందుకు పనికిరాడాడు. జాంగ్రీలు మొహమ్మత్తంగా ఉద్యోగం తీసేస్తాడు. వీ హ్యావ్ టు గెట్ ట్రైన్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రైటింగ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రైట్. గుప్తా, ఆల్ ది బెస్ట్. ఐ నో హౌ టాలెంటెడ్ యు ఆర్ and I know how famous and penetrating సుమన్ టీవీ is. సుమన్ టీవీ చాలా పెనట్రేట్ అవుతుంది. మనకు తెలియకుండా నేను ఎన్నో ఎక్కువ వీడియోస్ చూస్తుంటాను. ఫేస్బుక్లో సుమన్ టీవీ వీడియోస్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. వాళ్ళు చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ యువర్ ప్యాషన్ ఫర్ యువర్ మూవీస్ అండ్ కైండ్ ఆఫ్ రైటింగ్, I think it's a great platform to excel.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.